సరే సరే, ఎందుకంటే మీరు కొద్దిగా మ్యారేజ్ బిజీగా ఉన్నారని అందుకనే నేను స్టార్ట్ చేశాను, మీకు మెసేజ్ చేశాను. అవునవును, అయిపోయింది, ఈరోజు పెళ్ళి అయిపోయింది. ఓకే, బాగు సార్. ఇప్పుడే ఎంట్రీ అయినా, ఇప్పుడు వచ్చిన. నిన్న మీరు చెప్పింది మీరు చెక్ చేసి అన్నారు కదా సార్, నోటిఫికేషన్ డిలీట్ చేశాడంటే పక్కా అప్డేట్ చేస్తాడని చెప్పేసి అన్నారు, అలాగే వచ్చింది. అదే 15వ తారీఖు నాడు రాస్తా అనుకున్నాం, అది సిస్టమ్ ప్రకారం 15 ఆ, అందుకే వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టినాను కదా, వచ్చిన తర్వాత వెంటనే అవునవును సార్, అవును మన గ్రూప్ లో. చూసారు. సార్ వర్షం ఎక్కువగా ఉంది అక్కడ కూడా? లేదు, ఇప్పుడు అంటే మధ్యాహ్నం ఉండే అంత మధ్యాహ్నం చినుకులే, అదే. ఓకే ఓకే. ఎక్కువ మళ్ళీ చినుకులు. ఇటు సైడ్ కానీ బాగా కూల్ సైడ్ అయిపోయింది, బాగా ఎక్కువ పడిపోయింది సార్. బాగా కూల్ అయిపోయింది వాతావరణం. అవునవును, ఓవర్ కూలింగ్ అయింది, బరఫ్ లెక్క అయిపోయింది. వెల్కమ్ సార్, అందరికి వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఏమన్నా న్యూ పర్సన్స్ వస్తే గనక డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు క్లియర్ చేసుకోండి సార్, ఎందుకంటే వచ్చిన అప్డేట్ గురించి మనకి రాయిస్తారు, కొద్దిగా అప్డేట్ ఇస్తారు. ఒక ఆల్రెడీ నోటిఫికేషన్ ఏం వచ్చింది ఏంటి అన్నది కూడా సార్ చదివి చెప్తారు దాని గురించి కొద్దిగా. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్స్ అయ్యి ఉంటే కనుక మీరు క్లియర్ చేసుకోండి, మళ్ళీ తర్వాత సార్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన వరకు ఎవరి హ్యాండ్ రైజ్ చేస్తే తీసుకోవడం కుదరదు సార్. ఓకే సార్, ఈ టైంలో మీ మిగిలిన టైంలో మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఒకవేళ ఏమన్నా సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్కి ఏమన్నా ఎలిజిబుల్ అవ్వడానికి ఏమన్నా రావచ్చు. 10 నిమిషాల టైం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాల టైంలో మన లీడర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఇంకా సార్ కంటిన్యూ చేస్తారు. ఓకే సార్. హ్యాపీ సార్, హ్యాపీ. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా డౌట్స్ అనేవి చాలా మంది హ్యాండ్ రైజెస్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే డౌట్స్ అయితే ఎవరికి లేవు, చాలా మందికి కూడా అదే కావాలి. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికీ నమస్తే. నేను చాయ్ తాగుతాం, చాయ్ తాగిన తర్వాత మాట్లాడడం ప్రాబ్లం లేదు. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్. అయితే మనకి సార్ ఈరోజు ఇప్పటికే 74 మెంబర్సా? అవును సార్. పర్వాలేదు, కాకపోతే ఎక్కువ మంది ఇంకా వచ్చిన రాకుండా దానికి ఏముంది, కానీ మనకు కావాల్సిన క్వాంటిటీ కాదు క్వాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం వాళ్ళకి. క్వాలిటీ పీపుల్స్ మరి అంతే, దానికి ఏం లేదు. దునియా మీద చాలా బిజినెస్ నడుస్తున్నాయి, యాజ్ యువర్ విష్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అది కూడా మనం. ఎందుకంటే ఎవరిని కూడా మనం మభ్య పెట్టడాలు గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్. కొత్త సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ ఎవరిబడి, వెల్కమ్. చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ గుడ్.
చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ కనిపిస్తుంది ఈ నోటిఫికేషన్ లో. పీవీసీ మీద భవిష్యత్తు ఏంటో కనిపిస్తుంది. అంతే కదా. ఆ, వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏమేమి చేయబోతున్నారు. చాలా హ్యాపీగా. నేనైతే నోటిఫికేషన్ వచ్చిన విజయభాస్కర్ సార్ పోస్ట్ చేసిన తర్వాత చూసి అంటే ఇది బర్నింగ్ అంటే మామూలుగా ఉండదు సార్, చాలా బాగుంటుంది. బర్నింగ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో బర్నింగ్ జరుగుతుంది. టోకన్ ఫార్మింగ్ సెక్షన్ లోనే తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కదా ఈ బర్నింగ్ అనే ఆప్షన్. అవునవును. సార్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. గ్రోత్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందని అర్థమైంది. ఈ అప్డేట్ గురించి లీడర్స్ మాట్లాడతారు, విందాం సార్. మీరు షేర్ చేయండి. కౌంట్ రావాలి, కౌంట్ వచ్చి మెంబర్స్ వచ్చిన తర్వాత అందులో స్టార్ట్ చేద్దాం సార్. ఏం పర్లేదు, వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళేమో తొందరగా వస్తారు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళేమో లేట్గా వస్తారు. మామూలే కదా. మీరు అందరికి రీచ్ అవ్వాలి ఈ అప్డేట్. అట్లా కాదు, ఎందుకంటే మనకి చూడండి ఇక్కడ. సో నేను ఎన్ని గంటలకు ముందు నేను పోస్ట్ చేశాను చూడండి ఒకసారి. వెయిట్ టైము 4.37. అంటే ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి ఒకసారి. లేదా జీసీసీ గ్రూప్ లో అన్ని గ్రూపుల్లో కూడా మీ అందరికి వచ్చిన వెంటనే నేను నిన్న రాత్రి నుంచే ఎదురు చూస్తున్నాను అన్నమాట దీని గురించి. అందుకే స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. 4:37. అవును సార్, అవును సార్. వెంటనే దాన్ని మళ్ళీ నేను ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను అనమాట. చూసారా? ఎందుకంటే పబ్లిక్ నాకు అప్పటికే ఒక హిందీ నుంచి వెళ్ళి, అంటే నార్త్ సైడ్ నుంచి 4-5 ఫోన్లు వస్తున్నాయి అనమాట. ఈరోజు లీడర్స్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దాంతో పాటు నేను ఎదురు చూస్తున్నాను అనమాట. నేను అన్నాను కదా 15 తారీఖు ఖచ్చితంగా మనకు 15 నుంచి 20 లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పాను. బట్ నాకు నిన్ననే ఎప్పుడైతే ఆ యొక్క మెసేజ్ డిలీట్ తీసేశాడో ఆ టైంలోనే నేను మన మీటింగ్లోనే యాక్చువల్లీ రాత్రే వస్తుంది అనుకున్నాను నేను. నాకు అనిపించింది అనమాట అట్లా. అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఓకే, సో ఎనీవే చూద్దాం, అందరం మంచిగా చేసుకుందాం. నైట్ మీటింగ్ లో అబ్జర్వ్ చేస్తున్నా, మీటింగ్ వింటూ చూస్తున్నాను. ఫస్ట్ టైం చూశాను, ఏంద్రా ఇక్కడ చాలా ఎక్కువ రాసిన మ్యాటర్ ఇక్కడ లేదా, ఇప్పుడు 0 చూపిస్తుంది అని డౌట్ వచ్చి వెంటనే పోస్ట్ చేస్తాను. నేను ఆ టైంలో ఎర్లీ బర్డ్ చేస్తున్నాను, వేరే మాట్లాడుతూ ఎర్లీ బర్డ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఈరోజు కూడా ఎర్లీ బర్డ్ చేద్దాం, కొద్దిగా చేద్దాం. అందుకే మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ అందించాను అనమాట. అందరూ చదువురు కదా, వాయిస్ మెసేజ్ అయితే ఈజీగా వింటారనే ఉద్దేశంతో ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను 18 సెకండ్. అంటే కొంతమంది మీటింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా కొంతవరకు. సో అది చేసిన తర్వాత ఒక 4-5 కాల్ వచ్చాయి. ఏం మాట్లాడతారంటే, ఆ సార్ మీటింగ్ లో లేడంట, ఎవరో చెప్పారంట అప్డేట్ వచ్చిందని. అంటే నేను పోస్ట్ చేసిన తర్వాత 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి నుంచి కాల్ చాలని నాకు. అంటే కనీసం వాళ్ళ గ్రూప్ లో లేరంట. మరి నేను అన్నాను, మీకు చెప్పిన వ్యక్తి గ్రూప్ లో నేను ఎందుకు యాడ్ చేయలేదు అడిగాను నేను. మాటలు ఏమో పెద్ద పెద్దవి ఉన్నాయి. సార్ మొన్ననే 3 లక్షలు పెట్టి పీవీసీ తీసుకున్నాను, 4 లక్షలు పీవీసీ తీసుకున్నాను అని. సో ఆ సార్ కూడా ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోమన్నాను. ఏంటి, టెలిగ్రామ్. ఆ సార్ కూడా అప్పుడు ఆ టైంలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, పోస్ట్ చేయలేదు. ఇప్పుడు లింక్ పంపిద్దాం మనం. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే లింక్ పంపించేద్దాం. వెరీ గుడ్. సో చెప్పాను, ఉదయం సాయంత్రం మనకు 2 మీటింగ్లు ఉంటాయి. గ్రూపులో ఉన్నాడు చూడు, లేనని అబద్ధం ఆడాడు చూడు, నాకు కాల్ చేశాడు చూడండి. ఇక్కడ ఇది గ్రూపులో ఉన్నట్టే కదా ఈ మనిషి.
ఉన్నట్లే కదా. సార్ ఉన్నట్టే సార్. నాకేమైందంటే మిస్ కాల్ అంటే నేను ఫోన్ ఆఫీసులో పెట్టి పక్కకి అయినా కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే నేనే కాల్ చేసి మాట్లాడినా. చూడండి, అతను చేసిన 4:58 PM, నేను చేసిన 5:04. నువ్వు మీటింగ్లో లేవంటే ఏ మీటింగ్లో లేను, ఏ మీటింగ్ రావట్లేదు సార్ అన్నాడు. గ్రూపులో ఉన్న వ్యక్తి మీటింగ్ రాకపోవడం ఏంటి చెప్పాను. నేను 5 సంవత్సరాల నుంచి మీటింగ్ నడుస్తుంది మనకని. అంటే ఇది నేను చూడలేదు ఆ టైంలో. ఇలా చూస్తే నువ్వు గ్రూప్లో ఉన్నావని చెప్పి నేనే అనేవాడిని ఆ టైంలో. మేబీ ఆ సార్ ఇప్పుడు నువ్వు గ్రూప్లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. లైవ్లో ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. లైవ్లో ఉంటే మీరు ఎంజాయ్ చేయండి సార్, మాట్లాడండి, పర్లేదు. మాకు ఇక్కడ ఎట్లుంటుంది అంటే మొత్తం సూటిగా ఉంటుంది సార్. ఏదైనా డైరెక్ట్గా ఉంటుంది, సూటిగా ఉంటుంది అనమాట. దాపరికాలు ఉన్నాయి. మీకు కూడా అదే టైంలో చెప్పాను. మీకు ఏది ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఈ ప్లాన్ గురించి చెప్పాను, ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మా బంధువులు అడిగినా కూడా ఇదే చెప్తాను. చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. ఒకరికి ఒక రకంగా, ఒకరికి ఒక రకంగా ఉండదు అని చెప్పాను అనమాట. అయితే మనకు మీరు లేట్గా చూసినారు అందరూ. నా దగ్గరికి 3 గంటల నేను ఒక 1 అవర్ తర్వాత పోస్ట్ చేశాను. మన మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత పోస్ట్ చేశాను నేను. ఇంకా నేను డ్యూటీలో కొంచెం బిజీ. ఓకే, ఒక్క నిమిషం. ఛాయ్ దౌడ్ అయిపోయిన తర్వాత తింటే నేను స్టార్ట్ చేస్తాను. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికీ నమస్తే. ఈరోజు తొందరగా 118 పీపుల్ అయిపోయారు. గ్రేట్ సార్. ఎనీవే, మీరందరూ నోటిఫికేషన్ అయితే చూసుంటారు కదా ప్రతి ఒక్కరు. చాలా సంతోషకరమైన విషయమే. చాలా విషయాలు అందులో పొందుపరిచారు. మెయిన్గా ఓవరాల్ గా మనల్ని ఫోకస్ చేయమన్నది మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేయమన్నారు. ఓవరాల్ గా నేనైతే ఎక్కువ శాతం దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఆ విషయం మీ అందరు కూడా తెలుసు. వెళ్దాం. జనరల్ గా స్క్రీన్ షాట్ చూసుకుంటూ మాట్లాడడం పర్లేదు, ఎవరుంటే మాట్లాడచ్చు. దాని గురించి నేను చెప్తాను క్లియర్గా, నో ప్రాబ్లం. అందులో అర్థం కానటువంటి మ్యాటర్ అయితే ఏం లేదు. ఓకేనా? సో ఎనీవే, వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. ఈరోజు అయితే మరి మనకు ఏదో సంథింగ్ ఒక నోటిఫికేషన్ రావాలి అనుకున్నాము. అది 15 to 20 అని. అది మనకు రాత్రి మా మీటింగ్లోనే ఉన్నప్పుడు, అంతకంటే హాఫ్ అన్ అవర్ బిఫోరే అది నేను ఎలిబడి చేస్తున్నాను. ఎలిబడి ఆఫర్ గురించి మీతో మాట్లాడుకుంటూ ఎలిబడి చేశాను. అందుకే నేను, మీరు చూసే ఉంటారు, నాది నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ దీని వైఫై ఇచ్చి చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకో మొబైల్లో నేను స్క్రీన్ షేర్ చేస్తే
మీ అందరికి కనబడదు. అందుకని చెప్పేసి ఇందులోనే చేస్తే అది అటు ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ మనం పేజ్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఎక్కువ లోడ్ పడుతుంది నెట్ మనం ఏదైతే నెట్ యూజ్ చేస్తున్నామో అందుకే కొంతమందికి తొందరగా ఓపెన్ అవ్వదు, డాటా అయిపోయినా లేదా డాటా అంటే అయిపోవాల్సిన దగ్గరలో ఉన్నా కూడా, అంటే ఎక్కువగా దాంట్లో పవర్ ఉండదన్నమాట డాటా అయిపోతున్న సమయంలో. అందుకని చెప్పేసి మీకు కొంతమంది ఇక్కడ మన లీడర్స్ కావచ్చు షేర్ చేయాలని వాళ్ళ విషయాలు చెప్పాలని చూస్తారు అప్పుడప్పుడు. బట్ అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఓపెన్ అవుతుందరగా. సో నేను ఎర్లీ బోర్డ్ చేస్తున్న సమయంలోనే మనకి అది రావడం జరిగింది 1 hour బిఫోర్. తర్వాత అది ఈ రోజు కూడా వచ్చిన తర్వాత 1.5 hour కి పబ్లిక్ చూడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 గంట 22 నిమిషాల వరకు ఎవరు కూడా ఆ మెసేజ్ పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు నాకు తెలియదు. 1 గంట 28 నిమిషాలు నేను చూసాను దాన్ని. 1 hour 28 minutes. ఓకేనా? సో ఎనీవే లిమిట్ నో ప్రాబ్లం. మంచి మెసేజ్ అయితే రావడం జరిగింది. బట్ చాలా మంది ఈరోజు వేరే మీటింగ్లలో నేను చూస్తే వాళ్ళు ఎట్లున్నా మన వాళ్ళు ఎట్లున్నారో తెలియదు కానీ విత్డ్రావల్ వస్తే బాగుండు అనేది చూస్తున్నారు అనమాట. అక్కడే మనకి ఏమైనా చెప్పిందా సార్ విత్డ్రావల్ ఇవ్వను అని చెప్పేసి? దాని గురించి ఆలోచించాల్సిన పని ఏమో సార్. విత్డ్రావల్ స్మూత్ చేస్తుంది సార్. విత్డ్రావల్ స్మూత్ చేస్తుంది. కొద్దిగా మనం నోటిఫికేషన్లకు వెళ్లే ముందు కొద్దిగా మాట్లాడుకుందామని. ఎందుకంటే అందరూ ఎదురు చూడాలి కదా సార్. ఎదురు చూస్తే పబ్లిక్ కూడా వస్తారు అంత లోపల మనం కూడా. సో క్యూరియాసిటీ అని ఉంటుంది. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ముందుగా అది చెప్పండి అందరూ. వాయిస్ క్లియర్ సార్. క్లియర్. ఈ రోజు వచ్చిన ఏదైతే నోటిఫికేషన్ లో చెప్పాలంటే మంచి చాలా పాయింట్స్ అందులో వాళ్ళు అమర్చారు. అందులో చాలా విషయాలు ఉంటాయి. బట్ ఒక రోజులో ఒక్కరికి అర్థం కాదు. సో రోజు చెప్తా ఉంటారు మన డీలర్లో వీటిని విని, నో ప్రాబ్లం. బట్ ఎక్కువ శాతం మనం ఇక్కడ, ఎందుకంటే మన మీటింగ్ అనేది ఎట్లుంటాయంటే ఎవ్రీడే కనుక చాలా సార్లు మనం అనుకున్న మాటలు కూడా అందులో ఉన్నాయి. మనము అంటే ఇక్కడ ఎవరో ఒక్కరి ద్వారా ఇది ఇలా అది అలా అన్న ఒక ఆలోచనలో ఉన్నాయి. సో ఈ రోజు చూడండి, ఇక్కడ మీరు కొద్దిసేపటి నుంచి చూస్తే పీవీసీ మెటా యొక్క అంటే ఎట్లెట్లా దాని యొక్క నోటిఫికేషన్ అర్థమవుతే అట్లా పీవీసీ మెటాను బై చేస్తున్నారు సార్ పబ్లిక్. నోటిఫికేషన్ వింటూ చదువుతూ అర్థం చేసుకుంటూ పీవీసీ మెటా బై చేస్తున్నారు. 100% సార్. సిస్టమ్ పవర్ అది సార్. ఓకేనా? ముందుగా అదే చూద్దాం, మనం ప్రైస్ గురించి చూద్దాం. ఓకేనా? సో తీరా చూస్తే గ్రూపులోనే స్క్రీన్ షేర్లు చేయడం జరిగింది మన వాళ్ళు లీడర్స్. మీరు రోజు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా మీటింగ్ మన గ్రూప్ లో ఈ లింక్ ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు సార్. డియర్ అడ్మిన్స్, ఎంతో మందిని అడ్మిన్ చేశాను, పెట్టాను నేను. వై ఐ డోంట్ నో, మర్చిపోవద్దు అట్లా. ఓకేనా? చూడండి, ఇండియా టైం 6:22 అంటే 6:30 అంటే ఇక్కడ 9 అయినట్టు. బట్ 8:52 నుంచి వెళ్ళి పీవీసీ మెటా రైజ్ అవుతుంది. చూడండి, పీవీసీ మెటా రేట్ అనేది రైజ్ అవుతుంది. చూడండి, పెరుగుతా వచ్చింది. ఓకేనా? చూడండి ఇక్కడ 11 ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ 0.01139, దెన్ మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత 0.35, నెక్స్ట్ 0.01149, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే. అంటే సో ఎట్లెట్లా మీటింగ్ లో అటెండ్ అయ్యి ఎట్లెట్లా నోటిఫికేషన్ మనం చదువుకుంటే ఆ విధంగా బై చేస్తున్నారని చెప్పి నేను అంటున్నాను అనమాట. నేను అంటున్నాను కూడా. ఓకే? సో మీకు నోటిఫికేషన్ గురించి చెప్తాను సార్. అన్ని ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం దాని గురించి. నేను కాదు అని చెప్పి నేను అనట్లేదు. మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకుందాం, పర్లేదు సార్. అంతకంటే ముందు వై మనం మాట్లాడుకున్న విషయాలు అందులో చాలా ఉన్నాయి సార్. మన మీటింగ్ రోజు వస్తే కనుక ఎప్పుడో ఒకరి ద్వారా అవి మాటలు వచ్చినాయి సార్. ఆ మాటలే ఉన్నాయి ఇందులో. ఓకేనా? చెప్తాను. సో ఈరోజు కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఓన్లీ నోటిఫికేషన్ వచ్చింది ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు.
ఓకే, కొద్దిగా ఒక్కసారి కాయిన్ గీకోలోకి వెళ్దాం మనం. ఓ స్క్రీన్ షాట్ బంద్ అయిందా సార్? పర్లేదు సార్, చేసేది. నాకు అర్థమైపోయింది స్క్రీన్ షాట్ ఎందుకు బంద్ అయింది మరి తెలియదు. ఓకే, అవునవును. నా సౌండ్ బాగానే ఉందా? సార్ క్లియర్ గా ఉంది మీ వాయిస్. వాయిస్ అయితే క్లియర్ ఉంది. అవునవును, నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది ఒకటి, స్క్రీన్ షాట్ బంద్ అయిందని చెప్పేసి. మంచి చుట్టూ నేను తెలుసుకోగలిగాను. సార్ 150 పర్సన్స్ యాడ్ అయ్యారు సార్. సో అందరికీ నమస్తే, వెల్కమ్ సార్. ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, అది మీ గురించే, మా గురించి కాదు. మేము ఎవరికో మా మీటింగ్ లో ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అనేది మాకు వద్దు సార్. అది మీ గురించే. ఎవరైతే వస్తున్నారో రండి సార్. చాలా చాలా మనం పీవీసీ గురించి చూడండి. ఇక్కడ పీవీసీ రీసెంట్లీ సర్చ్ పీవీసీ డైరెక్ట్ అక్కడ పీవీసీ కూడా సెర్చ్ చేద్దాం అనగానే అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఓకేనా? రావట్లేదు సార్. చూసి రావట్లేదా సార్? రావట్లే, బ్లర్ వస్తుంది. ఓకే, ఒక బ్లర్ వస్తుందా? అయితే ఒక పని చేస్తాను సార్. అయితే నేను ఏం చేస్తాను, నేను లెఫ్ట్ అయ్యి వెంటనే మళ్ళీ నేను నాకు అర్థమైపోయింది మ్యాటర్. ఓకే సార్, వస్తారు సార్ ఒక 2 minutes. ఎస్, నా వాయిస్ వస్తుందా సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, సో ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే సార్, ఇప్పుడు అవుతుంది స్క్రీన్ షేర్. వెరీ గుడ్. అంటే ఒకసారి నేను ఏమైందంటే బంద్ చేసి చాలు చేస్తే అంటే మీకు డైరెక్ట్ గా మళ్ళీ కనబడట్లేదని అర్థమైపోయింది. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి, కొద్దిగా కాయిన్ గీకోలకు వచ్చాను నేను. కనబడుతుందా క్లియర్ గా సార్? కనిపిస్తుంది సార్. ఓకే, సో చూడండి, కొద్దిగా మనము ఒక అప్డేట్ చూసే ముందు అప్డేట్ చెప్తాను. చెప్పే ముందు కొద్దిగా చూడండి పీవీసీ మెటా అనేది ఎలా రైజ్ అవుతుందో చూడండి. ఓకేనా? సో ఈ విధంగా అంటే నోటిఫికేషన్ వచ్చినా లేకపోతే ఇంకేదన్నా కొద్దిగా మూవ్మెంట్ వచ్చినా కూడా ఇది ఒక లెవెల్కి వెళ్తుంది సార్. ఓకేనా? అడ్మిన్ ఒక్కసారి పీవీసీ మెటా అడ్మిన్ డీజే సార్ వచ్చేసి ఒక్కసారి తలుచుకుంటే ఇది మామూలుగా ఉండదు సార్. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. చూడండి, మనం ఎప్పుడు వచ్చినా కూడా ఒక చిన్న సిస్టంలో ఒక చిన్న కదలిక వచ్చినా కూడా పీవీసీ మెటా వాల్యూ గురించి కదులుతుంది అక్కడ. అంటే అర్థం చేసుకోండి మీరు. సో ఖచ్చితంగా ఇది మనకు మంచి అవకాశం మనకి ఇస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. మంచి మనకు ఇది ఏమంటుందని కొద్దిగా లేట్ అవ్వచ్చు, బట్ ఎప్పుడు అనేది మనం చెప్పలేం. కానీ సో ఎవరైనా అడిగితే వాళ్ళకి మనం కరెక్ట్ గా సమాధానం అయితే చెప్పలేము. ఈ టైం వరకు ఇది అది అని సంథింగ్ అయితే చెప్పలేం. కానీ బట్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అంటే బట్ మేము ఒక ఆన్సర్ ను మీకు కరెక్ట్ గా ఇవ్వలేము. ఖచ్చితమైన పర్టికులర్ టైం చెప్పలేము. ఒకటి చెప్పగలుగుతాం, కానీ ఏం చెప్పగలుగుతాం అంటే ఎస్ మీరు తక్కువ ఉన్నప్పుడు తీసి పెట్టుకోండి, లేదా టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకోండి సార్, లేదా సీడ్ ఫండింగ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇందులో మంచి అమౌంట్ తీసుకుంటారు కంపల్సరీ. ఓకే, ఇది ఒకటి మాత్రం చెప్పగలం మేము. బట్ ఇప్పుడు ఏం కథ, ఎన్ని పెడితే ఎన్ని తీసుకుంటాం, ఇవన్నీ మీరు మీటింగ్కి వచ్చి నేర్చుకోవాల్సింది తప్ప నథింగ్. మీకు ఎంత తెలుసు మాకు కూడా అంత తెలుసు సార్. ఇట్స్ నచ్చిన మాటలు తీసుకోండి. ఓకే, మంచి అనిపించలేదు, ఆ మాటలు వదిలేసేయండి, అంతే, సింపుల్ సార్. ఓకేనా? ఇక్కడ ఇంతకుముందు మ్యాక్సిమం సప్లై మనకు చూపించబోతుంది కదా సార్. ఫుల్లీ డిల్యూటెడ్ వాల్యుయేషన్ చూపిస్తున్నాడు ఇప్పుడు, ఇక్కడ కనబడుతుంది. ఓకే, మ్యాక్సిమం సప్లై ఉండేనా సార్ ఇక్కడ మనకి ఇంతకుముందు 1.5 బిలియన్ అనేది? ఉండేది కదా సార్.
ఉండేదా? ఓకే ఓకే ఉమ్. సరే రైట్. సో జస్ట్ క్యాజువల్ అడిగాను అనమాట, ఎందుకంటే నేను అనుకున్న కొత్త ఏదైనా మరి అప్డేట్ చేశాడు ఇక్కడ కూడా అనుకున్నాను, కానీ చేయలేదంటే ఇక్కడ సేమ్ ఉందన్నమాట. సో ఇది అప్డేట్ చేయాలి సార్, అది సర్క్యులేషన్ సప్లై అనేది అది ఒకటి. రైట్ అది ఒకటి అప్డేట్ కావాలి. కరెక్ట్ మీరు అన్నట్టుగా. ఉమ్. రైట్ రైట్. సో ఈ విధంగా మేము మీకు అందుకే అప్పుడప్పుడు అంటాను, ఎవరు కూడా మీరు మా మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అని చెప్తామన్నమాట. మేము ఎవరిని కూడా అంటే ఏ విధంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా మనము ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోగలం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరిని కూడా ఇంకా ఎక్స్ట్రా మేము మనీ ఎప్పుడు మీరు అంటుంటారు మీరే మనీ పెట్టమని చెప్తున్నారు అని చెప్పేసి. మనీ పెట్టమంటే మాకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా సార్? మాకేమన్నా మీటింగ్ చేసినా కూడా మీరు సంపాదించుకోండి అని చెప్తే కూడా మాకైతే ఏమైనా సాలరీ లెక్క వస్తుందా లేకపోతే ఇంకేదైనా వస్తుందా సార్? అంటే నథింగ్ కదా. ఏ విధంగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా మనం ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ద్వారా అది తెలుసుకుంటున్నాం, అంతే తప్ప ఇక్కడ ఎవరిని మనీ పెట్టించడానికో లేకపోతే ఇంకోటో మీ మనీని మేము లాస్ చేయడానికో కాదు సార్. ఎవరు కానీ ఇలాంటి తప్పుడు ఆలోచనతో ఉండకూడదు, ఈ తప్పుడు ఆలోచన చేయకూడదు. ఓకేనా? మేము ఎవరిని ఏ విధమైనటువంటి లాస్ చేయడానికో లేదా ఇంకోటి కాదు. ఓకే, అందుకని చెప్పేసి అర్థం చేసుకోండి. ఇదే చూపించడానికి మీకు ప్రయత్నం చేశాను. చూడండి, ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పోటాపోటీ యాజ్ ఇట్ ఇస్ సేమ్ 50-50. బయ్యర్స్ 139, సెల్లర్స్ 149. ఇది చూపించడానికి కొంచెం ప్రయత్నం చేశాను అనమాట. ఇప్పుడు నేను మీకు మిగతా టైముల్లో చూస్తే సెల్లర్స్ ఎక్కువ, బయ్యర్స్ తక్కువ. బయ్యర్స్ అంటే దగ్గర వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే 80-20% ఉంటుంది. ఎంత 80 మంది అమ్మే వాళ్ళు అయితే 20 మంది మాత్రమే కొనుక్కునే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ 50-50. వై అంటే మూవ్మెంట్ వచ్చింది. చూడండి, ఇక్కడ అది 15 minutes చూసుకుంటే బయ్యర్స్ 5, సెల్లర్స్ ఓన్లీ 1. అది చూడండి సార్, నేను ఇక్కడ చేంజ్ చేసిన కొద్ది ఇక్కడ వస్తాయి అనమాట. 30 minutes చూసుకుంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బయ్యర్స్ 9, సెల్లర్స్ 4. ఓకే, 1 hour చూసుకుంటే బయ్యర్స్ 14, సెల్లర్స్ 6 ఓన్లీ. చూస్తున్నా సార్, 1 hour చూసుకుంటే బయ్యర్స్ 14, సెల్లర్స్ ఓన్లీ 6. 6 hours చూసుకున్నా కూడా చూడండి ఇక్కడ ఎట్లుందో పోటాపోటీ 53-49. 53 బయ్యర్స్ అంటే బయ్యర్స్ అంటే కొనేవాళ్ళు సార్, కొనుక్కునేవాళ్ళు. పీవీసీ మెటల్ కొనుక్కునే వాళ్ళని బయ్యర్స్ అంటారు. బయింగ్ అంటే కొనడం. ఎస్ఈఎల్ సేల్ అంటే అమ్మడం. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు కూడా. ఓకేనా? సో 24 hours కూడా చూసుకుంటే ఇక్కడ 139, 149. ఒక 5 నిమిషాల్లో చూసుకుంటే ఇద్దరు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు 0. ఓకే, 5 minutes $89 బిజినెస్ జరిగింది అక్కడ వాల్యూ. సో దీన్ని బట్టి మీరే ఏం చేయాలని నిర్ణయం తీసుకోండి. ఇక్కడ విని మీరు నిర్ణయం తీసుకోవాలా. అక్కడ వాళ్ళు చెప్పారు పెరుగుద్దట, వాళ్ళు చెప్పారు తగ్గుద్దట, వాళ్ళు చెప్పారు ఇంకోటట కాకుండా మీటింగ్ లో విని డిసిజన్ యువర్స్. ఫైనల్ డిసిజన్ మీదే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, ఫైనల్ డిసిజన్ యువర్స్. సో ఇది 1 minute 1 second క్యాండిల్, ఇది 1 minute క్యాండిల్, ఇది 5 minute క్యాండిల్, ఇది 5 minute క్యాండిల్, ఇది 15 minute క్యాండిల్స్. ఓకే, 11:48 వరకు కూడా వెళ్ళింది, మళ్ళీ 38 వరకు వచ్చింది. ఓకే, సో ఇదంతా మీ మొబైల్లో ఉంటుంది. రాజేష్ సార్ ఒకటే చూపిస్తున్నాడు అంటే మీరు చాలా సార్లు చూసుంటారు, వేరే సార్లు కూడా షేర్ చేస్తారు. వాళ్ళు ఒకరికే కాదు సార్, మీ అందరికీ కనబడుతుంది. మీరందరూ కూడా మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు పీవీసీ మెటల్ గురించి. ఓకేనా?
పీవీసీ మీటర్ గురించి మీరే మీ మొబైల్లో మీ చేతిలో ఉంది, ఏదైనా మీరు చూసుకోవడానికి. ఓకేనా సార్? హోల్డర్స్ 2,14,000 సంథింగ్. ఓకేనా? ఆల్ టైమ్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పీవీసీ మీటర్ను మీరు ఖచ్చితమైన ఎవరు చెప్పిన మాట మీరు వినొద్దు, మీ మాట కూడా మీరు అసలు వినవద్దు. నన్ను అడిగితే అంటే మీరు మీటింగ్ విన్నా, లేకపోతే దీని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్నా, తెలుసుకున్నా, క్రిప్టో గురించి మీరు ఒక ఆలోచన చేసినా మీరు పీవీసీ మీటర్లో మూవ్ అవుతారు ఖచ్చితంగా. అది మీకు మీ మనసు చెప్తుంది కంపల్సరీ చేయాలన్నా వద్దా అనేది. సో డిసిజన్ యువర్స్, ఫైనల్ డిసిజన్ యువర్స్. ₹1 వచ్చినా నీదే, నీకే. 10 పైసలు పోయినా నీవే. కనుక ఫైనల్ డిసిజన్ నీదే. ఒకటి నమ్మకం చెప్పగలుగుతాను, నువ్వు నమ్మి దీన్ని ముందుకు వెళ్ళి చేసుకుంటూ వెళ్తీవంటే, లైవ్లో అంటే అటాచ్మెంట్లో ఉండి, ఏది మన కమ్యూనికేషన్లో ఉండి నువ్వు చేసుకుంటూ వెళ్తీవంటే మాత్రం సక్సెస్ అనేది 100%లో ఒక 0.000.1 కూడా డౌట్ లేదు. 100% 100% అంతే. ఇంకా 100% సక్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ పేషెన్సీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ పేషెన్సీ అంటే ఆగాలంటే ఎన్ని రోజులు సార్ అనొచ్చు మీరు. సార్ సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతాయి. అది ఎవ్వరం చెప్పలేము, ఎవరు చెప్పరు. బట్ అప్పుడప్పుడు నేను కూడా చెప్తా కావచ్చు, కానీ అది ఏమంటారు సార్, క్రిస్టల్ క్లియర్ కాదు అది. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా అడిగినప్పుడు మనము ఒక అంచనా ప్రకారం చెప్తాం అంతే తప్ప అది రియల్ కాదు. ఓకే, ఇప్పుడు మనం చెప్తాం సార్ ఒక్కొక్కసారి, సార్ ఖచ్చితంగా మీరు ఈ రోజున చేస్తున్నారు కదా, 3 సంవత్సరాల పైనే మీరు గెస్ చేసుకోవాలా అని అంటాం. చెప్పలేము. ఒక్కొక్కసారి 1 year తర్వాత క్రిప్టోలో మార్పులు మనం చూస్తున్నాం ఇక్కడ సార్. లాస్ట్ 2.5 years లో మన పీవీసీ మీటా వచ్చిన తర్వాత ఈ ఒక 2.5 years లో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి సార్. ఎన్ని క్రిప్టోలు ఏ విధంగా డౌన్ ఫాల్ అయినాయి, హై లెవెల్కి వెళ్ళిపోయినాయి, మిడిల్లో ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లా. సో అటువంటిప్పుడు మనం ఏ విధంగా కరెక్ట్ వాళ్ళకు మనం సమాధానం ఇస్తాం సార్. అందుకని అవన్నీ కాదు. సో కంపల్సరీ మీకు మీరుగా నమ్మి, ఇంకొకరి మాట వినకుండా మీకు మీరుగా నమ్మి చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ. సో వీఆర్ గోయింగ్ టు ఆజ్కా. ఈరోజు ఏదైతే ఉందో మనము చూద్దాం. కరెక్టా? సో ముందుగా మనం గ్రూప్లో వచ్చిందాన్ని చూద్దాం, దెన్ మనము స్క్రీన్ షేర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇట్స్ గ్రేట్. సో పీవీసీ మీటా కొనుక్కునే వాళ్ళు ఇప్పటికి కూడా డియర్ పార్ట్నర్స్ మీరు బై చేసుకోవచ్చు. చాలా చాలా ఇప్పటికి కూడా మనకు ఇది మంచి వాల్యూ. ఓకేనా? బట్ ఒకటి మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే విత్డ్రా లేదు అని. ఓకేనా? ఎస్, మరి దేనికైనా ఎక్కడైనా ఏ సిస్టమ్ కైనా వెళ్ళి ఏ సిస్టమ్ అన్నా చేయం. మనము అందులోంచి తీసుకున్నప్పుడు మనం అందులో ఎందుకు చేయాలన్న ఆలోచన కలుగుద్ది సార్. బట్ నేను అనను అట్లా మాట, ఎందుకంటే నేను అనకూడదని అనను సార్. నాకు తెలుసు, ప్రతి విషయం నాకు తెలుసు సార్. బట్ నేను కాకపోతే కొన్ని మాట్లాడను. అంటే మనం అప్పుడప్పుడు ఏది నమ్ముతానంటే మన నోట్లోకి వెళ్ళి అన్ని మంచి మాటలు రావాలని చెప్పి నేను అనుకుంటాను అనమాట. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, నాకు నేను అనుకుంటాను. సో మనం ఎందుకంటే మనం ఇందులో చేస్తున్నాము, ఇందులోనే ఎక్కువ మనీ పెట్టాము, ఇదే నా లైఫ్ అనే విధంగా మనం ఉన్నాము. వేరే వేరే బిజినెస్ చేస్తున్నాను, కానీ ఇదే నాకు లైఫ్ ఇస్తా అనే ఆలోచనతో నేను ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకవేళ ఈ పీవీసీ గురించి నెగిటివ్ గా నేను అనుకున్న సమయంలో నేను ఏం నమ్ముతానంటే, కొంతవరకు పైన తదాస్తు దేవతలు ఉంటారు. అంటే వాళ్ళు మనం నెగిటివ్ అనుకున్నప్పుడు అదే టైంలో వాళ్ళు తదాస్తు అన్నారు అనుకోండి అన్న ఒక ఆలోచనతో నేను ఉంటాను అనమాట. అంతే, అది ఎవరి నమ్మకం వారిది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ నెగిటివ్ మాట్లాడడానికి ప్రయత్నం చేయను పీవీసీ మాట గురించి. బట్ అప్పుడప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. మన ఇంట్లోకి మీరు చాలాసార్లు వినే ఉంటారు, నో ప్రాబ్లం. ఏదైతే ఇక్కడ కూడా నేను చెప్తాను, ఇప్పటికి కూడా చెప్తాను, మనకు ఇక్కడ హార్ట్ అంటే ఏంటంటే పీవీసీలో కానీ ఏ సిస్టమ్ కన్నా వెళ్ళు, విత్డ్రాల్ ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో అక్కడ చాలా మంది మొగ్గు చూపుతారు. బట్ మన పీవీసీ మీద ఏంటంటే ఇది ఫ్యూచర్ మనీ, అది నేను అర్థం చేసుకున్నాను.
బట్ ఈ విధంగా ఇంకొకరు అర్థం చేసుకోలేరు. ఫ్యూచర్ మనది పీవీసీలో మనం చేసేది ఇప్పుడు అది ఇప్పుడు వాడుకోవడానికి కాదు అని చెప్పేసి నాకు మెల్లిగా అర్థమవుతా వచ్చింది. ఇప్పటివరకు అర్థమవుతూ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ. రోజు మాట్లాడుకున్న విషయాలు కాదు, రోజు మాట్లాడుకున్న విషయాలు కాదు, మనం కొత్త విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా కొత్త మీరు వినే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఎందుకు అంటే డైరెక్ట్ గా దీని గురించే వెళ్ళేదానికన్నా కొంచెం మనం పీవీసీ గురించి తెలుసుకుంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే ఆల్రెడీ వచ్చే వాళ్ళకైనా డిఫరెంట్ గా ఉంటది అన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా నేను పీవీసీ గురించి కొద్దిగా మనం విశ్లేషించుకున్నాం అనమాట. ఓకే, సో వెళ్దాం. ఈ రోజు అభినందనలు చెప్తున్నారు మనకి. ముందుగా సిఎంసి యొక్క టోకెన్ ధర చార్ట్ లోని డేటా గత రెండు నెలల కాలంలో పీవీసీ మెటా టోకెన్ విలువ సుమారు 97.162 పెరిగిందని చూపుతుంది. పీవీసీ మెటా టోకెన్ కనిష్ట ధర డిసెంబర్ 24లో 0.00 ఉండే చూడండి, స్టార్టింగ్ లో 0.007011కి పడిపోయింది. ఓకే, జనవరి 25లో గరిష్టంగా అంటే ఎక్కువలో ఎక్కువ 0.13823 కూడా చేరింది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 25 వరకు చివరకు కూడా ఇదే విధమైన వృద్ధి సాధ్యమవుతుంది. అంటే ఈ విధంగానే ఉంటుంది అని చెప్తుంది. ఫిబ్రవరి 25 వరకు కూడా, చివరి వరకు కూడా, ఫిబ్రవరి 25 నుండి మార్చి 25 వరకు ఇదే విధంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఏదైతే 1382 సంథింగ్ అంతకంటే కొద్దిగా అటు ఇటు. సార్ నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా? ఎవరైనా ఒకరు చెప్పండి. సైలెన్స్ గా ఉంది మొత్తం, అందుకని. ఓకే సార్, క్లియర్గానే ఉంది. క్లియర్ వస్తుంది, ఎంత క్లియర్ ఉంది కదా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి సైలెన్స్ ఉందని చెప్పేసి మరి నాకు భయం వేసింది, ఎందుకంటే మొబైల్ ఎప్పుడైతే మరి. సో పీవీసీ మెటా టోకెన్ విలువలో ఈ పెరుగుదలకు ప్రధాన క్రెడిట్ మీ సహనం మరియు అద్భుతమైన ప్రమోషన్స్ వ్యూహానికి చెందుతుంది. పీవీసీ మెటా టోకెన్ విలువ మునుపటి స్థాయికి తీసుకెళ్ళడానికి అదే ఓపిక మరియు వ్యూహంతో ప్రమోషన్ కొనసాగించండి. ఇక్కడ ఏమంటుందంటే సిస్టమ్ మనని అప్రిషియేట్ చేస్తుంది. ఇది మాది కాదు, ఇది ఇలా జరగడానికి అంటే ముందుకు వెళ్ళడానికి మాది కాదు, మీదే. ఇప్పటికి కూడా ఈ సిస్టమ్ మీద మీరు ఇంత నమ్మకం, ఇంత ఓపికతో మీరు ఉన్నారు అంటే, ఇలా పెరుగుతున్నది ఈ విధంగా మీ యొక్క కమ్యూనిటీ ఉంది అంటే అది మీకు ధన్యవాదాలు చెప్తుంది. మనకి ధన్యవాదాలు అంటే మీకంటే మన నేను లేని మనకి సిస్టమ్ చెప్తుందంటే మీకు ధన్యవాదాలు, మీరు ఇప్పటికి కూడా ఇంత ఓపికతో మీరు ఉన్నందుకు. ఇదంతా మీతోనే సాధ్యం, మీరు లేకపోతే మేము లేము అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ క్రెడిట్, ప్రధాన క్రెడిట్ అంటే దిస్ క్రెడిట్ గోస్ టు అంటాం కదా, ప్రధాన క్రెడిట్ మీ సహనం అంటే చూడండి ఇక్కడ ఓపిక మరియు అద్భుతమైన ప్రమోషన్స్ వ్యూహానికి చెందుతుంది. ఇది మన గురించి రాశారు సార్. మనం ఇక్కడ ఏంటంటే ప్రమోషన్ అంటే మరియు అద్భుతమైన ప్రమోషన్ వ్యూహానికి చెందుతుంది అంటే మనమే. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఏ ఒక్క రోజు కూడా మీటింగ్ ఆపకుండా వాట్ ఈస్ ద పీవీస్ అనేది చెప్తున్నాం కదా, అంటే మన గురించే చెప్తుందని చెప్పి నేను అంటాను. అందుకే అన్నాను మీకు ఏం చెప్పానంటే మన గురించి రాశారని చెప్పాను అనమాట. ఇది మన గురించి సార్. ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి అదే ఓపిక మరియు అదే వ్యూహంతో ఉండండి, ప్రమోషన్ ని కొనసాగించండి. మీటింగ్ ఆపకండి, మీటింగ్ చేయండి. బట్ ఇక్కడ మీటింగ్ అని చెప్పి రాయదు, బట్ ఇదంతా ఆన్లైన్. అది మనకు వాళ్ళు చెప్పరు మీటింగ్ చేయమని, బట్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది నా వ్యూహం అనమాట. ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఏంటంటే ఇదే విధంగా మీరు కొనసాగించండి, ఖచ్చితంగా ముందటి స్థాయికి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్తుంది. ఓకే, అన్ని వికేంద్రీకృత ఎక్స్చేంజ్లలో డియాప్స్లలో డెప్స్ కొనుగోలుదారుల సంఖ్యను పెంచడం ద్వారా పీవీసీ మెటా టోకెన్ విలువను వేగంగా పెంచవచ్చు. మీ అందరితో కలిసి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు టోకెన్ దగ్ధం రూపంలో ప్రచారం ప్రారంభించారు. బర్నింగ్ క్యాంపెయిన్ వ్యవధి దాదాపు 100 రోజులు ఉండవచ్చు, మే చివరి వరకు. చూడండి ఇక్కడ కొనుగోలు అంటే ఎక్కువగా కొనుగోలు చేయించడానికి మనకు ప్రయత్నం చేస్తుంది. మనం కూడా ప్రయత్నం చేయించమంటుంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కదా రేట్ తక్కువ ఉంది అంటే మనము కొంతమంది చెప్తా ఉంటాము, ఇది మనకు మంచి అవకాశం అని చెప్పేసి చాలాసార్లు మేము మాట వాడుతున్నాం. మనం ఈ యొక్క మంచి అవకాశం అని వాడుతున్నాం కదా, అదే విధంగా మీరు చేయండి. అలా కొనుక్కుంటేనే పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు మేము అంటే సిస్టమ్ ఇక్కడ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు టోకెన్ దగ్ధం రూపంలో ప్రచారం ప్రారంభించాం.
బర్నింగ్ క్యాంపెయిన్ వ్యవధి దాదాపు 100 రోజులు ఉండవచ్చు, మే చివరి వరకు. ఓకేనా, ఇక్కడ దాదాపు 100 రోజులు. సో తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. తో బర్నింగ్ అంటాం కదా, బర్నింగ్ దగ్ధం అంటే బర్నింగ్ అన్న కాల్ చేయడం, తెలుగులో మాట్లాడు బాగోదని చెప్పేసి అట్లా అనుకుంటలే మనం. అంటే ఇది యూటిలిటీ రూపంలో తీసుకొచ్చి ఆల్రెడీ స్టార్ట్ చేశారంట, మన దగ్గరికి కూడా ఇంకా తీసుకొస్తారు. బర్నింగ్ అయిపోతుంది. బర్నింగ్ అంటే ఏంటి సార్, ఇప్పుడు మనము ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే అప్పుడప్పుడు పీవీసీ మెటాని బిఎన్బి రూపంలోకి మార్చుకుంటున్నాం అనుకోండి, అది బర్నింగ్ కాదు. ఇక్కడ అక్కడ యూటిలైజ్ అవుతుంది, మళ్ళీ పీవీసీ మెటల్కి యూటిలైజ్ అయినట్టే. సో పీవీసీ మెటాను నువ్వు వాడిన తర్వాత మళ్ళీ అది నీకు దేనికి యూజ్ అవ్వదు, అది బర్నింగ్. ఓకేనా, అది మరి ఇక్కడ 100 రోజులు ఉండవచ్చు అని చెప్తున్నారు. మే చివరి వరకు అంటే సార్ జూన్కి వెళ్ళింది. వెరీ గుడ్. అంటే 3 సంవత్సరాల వ్యవధి. అంటే మన పీవీసీ మెటా మే జూన్ జూలైలో కదా వచ్చింది. సో ఇది జూలై దాకా వెళ్తుందేమో, మేబీ, ఐ డోంట్ నో. బర్నింగ్ క్యాంపెయిన్ కింద కొత్త టోకెన్ ఫార్మింగ్ లో ఉపయోగించే పీవీసీ మెటా టోకెన్ల సంఖ్య పీవీసీ మెటా టోకెన్ల మొత్తం సరఫరా నుండి వారానికి చొప్పున బర్న్ చేయబడుతుంది. ఈ ప్రయత్నం కూడా విజయవంతంగా పరీక్షించబడింది. మీరు సిఎంసిలో పీవీసీ మెటా టోకెన్ మొత్తం సరఫరా యొక్క నవీకరించబడిన నంబర్లను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. మీ డైరెక్ట్ రిఫరల్ స్థాయి 1గా బర్నింగ్ ప్రచారంలో చేరడం ద్వారా వినియోగదారుడు ఒక వారం తర్వాత బర్నింగ్ రివార్డును పీవీసీ మెటా టోకెన్ల సంఖ్యలో 20% వరకు పొందుతారు. ప్రచారం విజయవంతంగా పూర్తయిన తర్వాత రివార్డు వ్యాలెట్ నుండి రోజుకి పీవీసీ మెటా టోకెన్లు సంపాదించడానికి ఉపసంహరణ పరిమితిని కూడా అపరిమితంగా పెంచవచ్చు. వావా, క్యా బాత్ హై. అర్థమైందా సార్? చాలా 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 ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో మరొకసారి చదువుతాను. మంచి మనకు చాలా చాలా మంచి సంతోషకరమైన మాట. బర్నింగ్ క్యాంపెయిన్ కింద కొత్త టోకెన్ ఫార్మింగ్ లో ఉపయోగించే పీవీసీ మెటా టోకెన్ల సంఖ్య పీవీసీ మెటా టోకెన్ల మొత్తం సరఫరా నుండి వారానికి ఒకసారి చొప్పున బర్న్ చేయబడుతుంది. ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తారంట. మళ్ళీ మీరు సిఎంసిలో పీవీసీ మెటా టోకెన్ మొత్తం సరఫరా యొక్క నవీకరించబడిన నంబర్లను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. అంటే ఆ విషయాన్ని మనకు సిఎంసిలో చెప్తారంట. ఇక్కడ ఆ విషయం కూడా చెప్తున్నారు. ఎంత బర్నింగ్ అయింది, ఎంత బర్నింగ్ అవుతుంది, ఇంకా ఏంటి విషయంలో, ఇవన్నీ కూడా వాళ్ళు వారం మనకి మరి అక్కడ సిఎంసిలో అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ సిఎంసి అంటాం, అందులో మీరు ఏమైంది ఏం కథ అనే ఆ సంఖ్యను అంటే మీరు తనిఖీ చేయవచ్చు. తనిఖీ అంటే మనం చెక్ చేయొచ్చు. మీ డైరెక్ట్ రిఫరల్ ఇక్కడ చూడండి, స్థాయి నెంబర్ 1 అంటే లెవెల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. బర్నింగ్ ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ కొద్దిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కొన్నిసార్లు ఒక 2-3 రోజులు గడుస్తుంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. వినియోగదారుడు ఒక వారం తర్వాత బర్నింగ్ రివార్డును పీవీసీ మెటా టోకెన్ సంఖ్యలో 20% వరకు పొందుతాడంట. ఇక్కడ నేను కొద్దిగా మనం డిస్కస్ చేసుకుందాం. అసలు అది ఏంటి ఏం కథ మనకు తెలుస్తుంది, లేకపోతే ఇంకొక లీడర్ చెప్తాడు, ప్రాబ్లం ఏం లేదు. దాన్ని మనం తెలుసుకుందాం. ఒకే రోజు అన్ని విషయాలు తెలియాలని లేదు. అన్ని తెలిస్తే మళ్ళీ ఈ రోజు ఎక్కువ మంది వచ్చి ఉంటారు, మేబీ నేను చూడలేదు ఎంతమంది వచ్చారని. మళ్ళీ వాళ్ళు రేపు నుంచి రారు మొత్తం చెప్తే కూడా, మొత్తం తెలిసిపోయింది కదా అని చెప్పేసి. సో ఆ విధంగా అంటే ఇక్కడ బర్నింగ్ అంటే పీవీసీ మెటా అనేది కాల్చి వేయడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది దీంట్లో మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు అంటే ఈ యొక్క ఏదైతే బర్నింగ్ జరుగుతుందో ఇది ప్రచారం జరగాలంట. అంటే తెలియాలి మనకి, సిఎంసి మనం చూడాలి ఎంత బర్నింగ్ అవుతుంది, ఏమవుతుంది అనేది మనం చెప్పాలి. ప్రమోషన్ అంటే దాని అర్థం అదే, మనం చెప్పాలి. ప్రచారం అన్నాడు ఇక్కడ. ప్రచారం విజయవంతంగా పూర్తయిన తర్వాత రివార్డ్ వ్యాలెట్ నుండి రోజుకు పీవీసీ మెటా టోకెన్లను సంపాదించడానికి ఉపసంహరణ అంటే కొద్దిగంత ఇంకా కూడా మనకు విత్డ్రాల్ రావడానికి ఇంకొక వారం 10 రోజులు పట్టచ్చు, లేదా 20 డేస్ అయినా పట్టచ్చు అనేది నాకు అర్థమవుతుంది. అంటే ఇది చదివిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నాకేం స్పెషల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇది చదివిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఏమన్నాడంటే మళ్ళా ఉపసంహరణ కూడా, సార్ ఉపసంహరణ పరిమితి కూడా అపరిమితంగా పెంచవచ్చు. ఉపసంహరణ అంటే విత్డ్రాల్ అయినా సార్? విత్డ్రాల్ సార్. ఎస్. చూడండి సార్, అలా ఇదంతా జరుగుతున్న సమయంలో, జరుగుతున్న తరువాత, ఇలాగా జరుగుతున్నప్పుడు రివార్డ్ వ్యాలెట్ నుండి పీవీసీ మెటా టోకెన్లను సంపాదించడానికి
ఉపసంహరణ పరిమితిని కూడా అపరిమితంగా పెంచవచ్చు అంట. అంటే అర్థం చేసుకోండి, ఉపసంహరణ పరిమితిని కూడా అపరిమితం అంటే నో లిమిట్. అంటే నో లిమిట్ అంటే ఇప్పుడున్న దానికంటే చాలా 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 మెరుగు అని చెప్పడం జరుగుతుంది. చాలా 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 మెరుగు. సో దీన్ని మనము అన్లిమిటెడ్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే అపరిమితంగా పెంచవచ్చు అన్నాడు. బట్ ఇక్కడ కొంచెం చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనము ఈ స్టార్టింగ్ నుంచి వెళ్ళి బట్టి ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా మనము అపరిమితం చేయవచ్చు, అపరిమితంగా పెంచవచ్చు అని చెప్తున్నాం. సో కంగ్రాచులేషన్ అందరికీ, థ్యాంక్ యూ. ఎందుకంటే విత్డ్రా విషయం మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను ఖచ్చితంగా అపరిమితం చేస్తాను, ఉపసంహరణ పరిమితిని కూడా అపరిమితంగా పెంచవచ్చు అన్నాడు. ఓకేనా? సో గ్రేట్, మంచి విషయం అందుకని చెప్పి అక్కడ 2 సార్లు చదవడం జరిగింది. బర్నింగ్ ప్రచారం పీవీసీ మీటర్ టోకెన్ హోల్డర్ల మొత్తం కమ్యూనిటీకి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అందరి సహకారంతోనే ఇది విజయవంతం అవుతుంది. రివార్డ్ వ్యాలెట్ల ద్వారా కొత్త టోకెన్ వ్యవసాయ లావాదేవీలు కూడా కొనసాగించబడతాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీ అందరికీ, అది నేను చెప్పట్లేదు, సిస్టమ్ చెప్తుంది. ఓకేనా? ఇక్కడ మనం రోజు మాట్లాడుకుంటాం కదా సార్, ఇది ఏ విధంగా అయితే మనం అందరికీ మీటింగ్ ఎండ్ లోపల ఖచ్చితంగా మనం అనుకుంటాం కదా, మనం ఈ మాట యూటిలైజ్ చేస్తాం. అందరికీ ధన్యవాదాలు సార్, అందరికీ థ్యాంక్ యూ చెప్తాం. సో ఇది మనందరితోనే సాధ్యమవుతుంది, మనందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. బర్నింగ్ ప్రచారం కూడా చేయాలి మనం. ఈ విధంగా ఇంత అవుతుంది మొత్తం కమ్యూనిటీకి. అంటే ఇక్కడ ఏమన్నాడు, మొత్తం కమ్యూనిటీకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకే, అప్పట్లో విషయాలు ఇప్పుడు వస్తున్నాయి సార్. సిస్టమ్ మనకు 2.5 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు వస్తున్నాయి. అవి సహకారంతోనే ఇది విజయవంతం అవుతుంది. రివార్డు వ్యాలెట్ల ద్వారా కొత్త టోకెన్ వ్యవసాయ లావాదేవీలు కూడా కొనసాగించబడ్డాయి. ఇక్కడ ఆల్రెడీ కొనసాగించబడ్డాయి. వికేంద్రిత ఎక్స్చేంజ్లలో మార్పిడి ద్వారా పీవీసీ మీటర్ టోకెన్లను పొందడం ద్వారా కొత్త టోకెన్ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. ఇది వికేంద్రిత ఎక్స్చేంజ్లలో పీవీసీ మీటర్ టోకెన్ల కొనుగోదారులను పెంచుతుంది మరియు టోకెన్ విలువలో వేగంగా పెరుగుదలకు దారి తీయవచ్చు. చూడండి, అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ బర్నింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే సార్, పబ్లిక్ ఇప్పుడు మనము తర్వాత అదర్స్ కూడా ఇక్కడ ఏమన్నాడు, టోకెన్ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి, ఇది మళ్ళీ ఇక్కడ టోకెన్ల కొనుగోలుదారులను పెంచుతుంది. ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు చిన్న మూమెంట్ వస్తేనే మనకు అక్కడ మన సెల్లర్స్ ఎక్కువ మంది వచ్చినారు. చూడండి, కొంచెం మూమెంట్ జరుగుతాయి, ఒక కదలిక, చిన్న కదలిక. అంటే ఇక్కడ బర్నింగ్ అవుతుందని చెప్పేసి అందరికీ వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు. ఎంత బర్నింగ్ అవుతుందని చెప్పేసి నేను CMSలో ఇస్తాను అంటున్నాడు. కనుక ఇలా చూస్తున్నప్పుడు పబ్లిక్ చెప్పుకుంటుంది, పబ్లిక్ ప్రమోషన్ చేస్తుంది, తర్వాత పబ్లిక్ ని పీవీసీ మెటా వైపు చూసేలా చేస్తుంది సిస్టమ్. సో అందుకని చెప్పేసి ఏమవుతుందంటే ఇక్కడ కొనుగోలుదారులను పెంచుతుంది. అందుకని చెప్పి వాళ్ళు పెరుగుతారు మరియు టోకెన్ల విలువ వేగంగా పెరుగుతుంది. అంటే మనం అంటున్నాం కదా, రేట్ ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి, జరగబోయేది మనం ఎన్ని రోజుల నుంచి అనుకున్నాము. అసలు నేనే అన్నాను కదా మీతో, అప్డేట్ లేదు సార్, అసలు మాకు ఏం తెలియదు. మనకు పర్సనల్ ఎవరైనా కాల్ చేస్తే కూడా అవుద్ది, మంచిగా ఉంటుంది, కానీ సార్ ఎప్పుడు అవుతుంది, ఏం కదా, లేదు సార్ అప్డేట్ లేదు, నథింగ్ అప్డేట్ అని చెప్పాను నేనే. సో ఆ మాట ఇక్కడ సిస్టమ్ ఏమి ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ పిన్ టు పిన్ ఇక్కడ రాయడం జరిగింది. సో చాలా చాలా మంచి పాయింట్ విన్నారు కదా సార్, మంచి పాయింట్లు, చాలా చాలా ది బెస్ట్ కదా. మరి మీకు ఎన్ని అర్థమైనా ఏం కథ నాకు తెలీదు. బట్ ఎనీవే మీరు ఇక్కడ చూడండి, అందుకని చెప్పేసి చూడండి, ఇక్కడ రాత్రికి రాత్రి ఎవరు విజయవంతం సాధించలేరు. ఆపిల్ కంపెనీకి 42 సంవత్సరాలు పట్టింది, టెస్లా కంపెనీకి 19 సంవత్సరాలు పట్టింది, అమెజాన్ కంపెనీకి 28 సంవత్సరాలు పట్టింది, ఫేస్బుక్ కి 18 సంవత్సరాలు పట్టిందంట. మీరు కూడా సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది సార్. బట్ వాళ్ళందరూ దాన్ని కంటిన్యూగా చేశారు. బట్ దీన్ని మనం తీసుకుంటే దాన్ని కంటిన్యూగా నిలబడాలి, అందులో కంటిన్యూగా నిలబడాలి. ఓకేనా? మొన్న ఒక వీడియో మంచిది వచ్చింది, చూసారు కదా సార్. ఓకే, దాని తర్వాత మాట్లాడదు. ఇప్పుడు మంచి విషయంలో ఉన్నాం కదా.
సో ఎనివే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళి కాపీ చేయబడిందంటే సార్ ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో ఇదంతా ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లో వస్తుంది చూడండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి, సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ సారాంశం. నోటిఫికేషన్ గమనిస్తే సిస్టమ్ కమ్యూనిటీ లీడర్స్ కి, కమ్యూనిటీలోని ప్రతి పార్ట్నర్ కి ధన్యవాదాలు చెప్పినట్టు కనిపిస్తుంది. 100% చెప్పాను కదా, ఇప్పుడు అందరు చెప్పారు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాం కదా, 100% కరెక్ట్. సో నంబర్ 1 97.162 పీవీస్ మీద పెరిగినట్లుగా కాయిన్ మార్కెట్ లో క్యాప్ లో చూపిస్తుంది అని సిస్టమ్ చెప్పడం జరిగింది. ఎస్ 0.70 నుంచి 0.13 అయింది, మనం చూసాం. దాదాపు 60 పైసలు పెరగడం చూస్తున్నాం. ఇదే విధంగా పెరుగుదల దిశగా ఫిబ్రవరి 25 నుండి మార్చి 25 వరకు జరుగుతుందని కూడా ఇప్పుడు మనం చదివాం ఆల్రెడీ. ఈ విధమైన పెరుగుదల జరగడానికి మీ యొక్క ఓపిక, అద్భుతమైన ప్రచారం, టెలిగ్రామ్ వావ్ చూసారా, మన సార్ చాలా బాగా రాశారు, మన చంద్రశేఖర్ సార్ ఇది. ఎస్ 100% మనకు టెలిగ్రామ్, అందుకే కదా సార్ మొన్న కూడా నేనట్లేదు, మొన్న కూడా చెప్పినట్టు ఆయన నేను సార్ పీవీసీ మీద రేట్ పెరుగుతుందా లేదా, లేకపోతే నాకేం వస్తుంది, నాకు వస్తలేదు కదా అని చెప్పేసి కాదు, మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పాను నేను. అందుకేమైందని సో పీవీసీ మీద ధర గతంలో పెరిగిన విధంగానే అదేవిధంగా ఓపికతో మీరు ఎంచుకున్న మార్గాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది. టోకెన్ ధర వేగంగా పెరగడానికి మరింత ఎక్కువ వినియోగదారులు మొత్తం పీవీసీ మెటా డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ పాన్కేక్ ద్వారా కొనుగోలు జరిగేలా ఉండాలని సూచిస్తున్నారు. ఇది విజయవంతం అవడానికి మాతో కలిసి మీరు ప్రయాణించండి. సిస్టమ్ చెప్తుంది ఇక్కడ, ఇది సిస్టమ్ మోడల్, ఇవన్నీ మనం రాసుకున్నా కూడా ఇది సిస్టమ్ మోడల్. ఇందులో భాగంగా బర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బర్నింగ్ విధానాన్ని మొత్తం 100 రోజులు కొనసాగేలా చూస్తాం, అనగా ఇప్పటి నుండి మే నెల 25 వరకు. ఓకే, సో మీటింగ్ లో లీడర్ల ద్వారా దీనిపై విశ్లేషణ ఉంటుంది. అందరూ మీ మీటింగ్ ఖచ్చితంగా రండి సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, మంచి ఒక మెసేజ్ రాశారు. సో ఇదే కొంచెం ఇక్కడ మీకు చేంజెస్ మళ్ళీ ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, ఇదంతా ఇప్పుడు దాకా మనం చదివాం. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు 1 గంట 20 నిమిషాలు చూసుకుని నేను మీకు పోస్ట్ చేశాను నేను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ టోకెన్ వ్యవసాయంపై 4 రకాల బర్నింగ్ రివార్డులు ఉంటాయంట. ఏమంటుంది సిస్టమ్ ఇక్కడ, 4 రకాల బర్నింగ్ వివరాలు అనమాట. ఒకటి ఫస్ట్ ఏంటంటే 100 నుంచి 200 లావాదేవీలపై 5% వరకు బర్నింగ్, 300 లావాదేవీపై 10% బర్నింగ్, 400 లావాదేవీలపై 15% బర్నింగ్, అదేవిధంగా 500 లావాదేవీపై 20% వరకు బర్నింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ పర్సెంటేజ్ పరంగా ఇందాక ఏం రాశాడు మనకి, ఈ బర్నింగ్ అనేది ఏంటంటే మనకు ఇందులోంచి బెనిఫిట్ ఇస్తాను ఉంటుంది. ఎట్లా బర్నింగ్ జరుగుతుందో అట్లా బెనిఫిట్ ఇస్తాను ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎందుకు టోకెన్ ఫార్మింగ్ చేయాలా, నేను ఎందుకు అనేది నీకు ఇక్కడ రీజన్ దొరుకుతుంది, రీజన్ తీసుకొస్తుంది, ఇక్కడ నీకు ఒక కారణం తీసుకొస్తుంది ఎందుకు చేయకూడదు. బట్ ఇప్పటిదాకా నువ్వు ఇది పెరగదో అని చెప్పేసి నీకు టీంకి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఎలా తీసుకొస్తావు? వెంటనే రండి అప్పటిది ఇప్పుడు కాదు అంటే వెంటనే వచ్చేస్తారా సార్? సో దట్స్ వై వీఆర్ టెల్లింగ్, రోజు మీటింగ్ అటెండ్ అవ్వండి, పీవీసీ గురించి మాట్లాడుకోండి, పీవీసీతో ఉండండి, కనెక్టివిటీ పీవీసీతో ఉండాలా ఖచ్చితంగా అని చెప్పేది అందుకే అనమాట. అఫ్ కోర్స్ వేరే చేస్తున్నావు ఎందుకంటే ఆకలి, ఎందుకంటే మనం ఇక్కడ కాంపిటీషన్ లో అలా ఉంది, వేరే బిజినెస్ చేస్తున్నావు చేసుకో, ఎవరు ఆపలేరు నిన్ను, బట్ కనెక్టివిటీ పీవీసీతో ఉండు అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉండాలి. మేము కూడా వేరే బిజినెస్ చేస్తున్నాం, ఎన్నోసార్లు చెప్పాను, లక్షల సార్లు చెప్తాను, రోజు వాడుతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ గమనిక, పీవీసీ టోకెన్ హోల్డర్ మొత్తం కమ్యూనిటీ బర్నింగ్ క్యాంపెయిన్ ప్రయోజకరంగా ఉంటుంది, మీ అందరి సహకారంతోనే విజయవంతం అవుతుంది. ఇది మనం ఇందాక చదివాం. సో విజయవంతం అవుతుంది. టోకెన్ ఫార్మింగ్ లావాదేవీలు అన్ని కూడా మన ద్వారానే ఉంటుంది. సో ఇదంతా జరుగుద్ది కనుక టోకెన్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 100%. సో ఇది మనకి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ గమనించండి. సో ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే ఉందో మీరు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ని కానీ మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ వాల్యూ పెంచుకోండి. సో ఫోకస్ ఆన్ దీని మీద ఫోకస్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ యొక్క ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నేను. సో ఇప్పటిదాకా మన నోటిఫికేషన్ వచ్చింది, ఇంత క్లారిటీగా మనం చదువుకున్నాం. సో అందులో ఇంకా కూడా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మన లీడర్స్ రేపు ఎల్లుండి. ఓకేనా? చాలా ఎందుకంటే దాన్ని మనము ఒక్కొక్క చదువుతూ ఉంటే, ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటే అట్లా మన మైండ్లోకి చాలా విషయాలు రావడం జరుగుతుంది. ఓకే, లీడర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. అది మనకు సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకే దాని మీద మనసు పెట్టకండి సార్, ఎప్పుడు విడ్రోల్ వస్తుంది అంటే
సో మనం ముందుకు వెళ్ళలేకపోతాం సార్. ఆ విధంగా ఆ విధమైన ఆలోచనలో ఉంటే కొంతవరకు ఒక్కొక్కసారి ఆ విషయాలు తీసేసి సో వచ్చేదాన్ని ఆహ్వానించండి, అంటే మీ మనస్సుతో ఆహ్వానించండి. సిస్టమ్ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇదంతా కూడా మీ వల్లనే సాధ్యమవుతుంది, ఇది మా వల్ల కాదు, మేము ఇప్పటికి మేము ఏం చేసింది లేదు అనే విధంగా అక్కడ అంత క్లారిటీ లేకున్నా ఆ విషయాల్లో అదే క్లారిటీ సార్. నేను చెప్పేది ఆ సిస్టమ్ ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నేనేం ఎక్స్ట్రా జోడించట్లేదు ఇందులో. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సార్, ఇప్పటిదాకా మనం చదివిందంతా కూడా ఇదే సార్. ఇందులో నుంచి వచ్చిందని దీన్ని మనం తెలుగులో కాపీ చేసుకున్నాం. డాటా ఆన్ CMC టోకెన్ ప్రైస్ chart is showing that the value of PVC Meta token has increased by the about 97.162 during the last 2-month period. The minimum value of PVC Meta token fell down, okay, fell to 0. కింద తగ్గడం అనమాట. ఓకేనా? సో అలాగా reached a maximum 0.0 something, and in Jan 25 similar growth is also possible within the time period from Feb 25 to the end of March 25. సో ఇదే సింపుల్ గా చదివాను, ఎందుకంటే కొంతమంది హిందీ లీడర్స్ ఉన్నారు ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు, కొంతమంది పూర్తిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉంటారు, అదైతే అర్థం అవుతుంది అన్నట్టుగా. సో ఇందులో నుంచి వెళ్ళే సార్ మేము ఇది కాపీ చేసి దీన్ని మేము తెలుగులో మన వాళ్ళకి, అంటే మన వాళ్ళకును ఇది విత్ నేను కూడా అందులో మాకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇలా తెలుగులో మేము కాపీ చేసుకొని ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడామో ఇదంతా మాట్లాడడం జరిగింది అనమాట. సో మనం ఎలా చెప్పామంటే పబ్లిక్ సిస్టమ్ చెప్తుందని కాకుండా నేనే చెప్తున్నట్టు చెప్పడం జరిగింది, ఎందుకంటే అలా చెబితేనే మరి విన్నప్పుడు మనకు రీచ్ అవుతుంది. సో మనం ఒక మైండ్ సెట్ ఎట్లుంటుందంటే కంపెనీ విషయాన్ని కూడా మనం అది నాది అనుకొని మనం ఎప్పుడైతే ఆ ప్రెజెంటేషన్ అలా చేస్తామో అప్పుడే పబ్లిక్ కి వినే వాళ్ళకి అది రీచ్ అవుతుంది. సో అందుకే ఆ విధంగా చెప్పడం జరిగింది. సో వండర్ఫుల్ గా మరి మనకి ఈరోజు మంచి నోటిఫికేషన్ అయితే చూసాం. ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ డీజే సార్, ఎందుకంటే మేము ఎదురు చూస్తున్నాం మరి ఏం కథ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పటివరకైతే సంతోషకరమైన విషయాలు అయితే మేము విన్నాం, అదే విధంగా జరగాలని చెప్పి కోరుకుంటాం. అదే విధంగా మేము గట్టి నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఇక్కడ అని కాదు సార్, మన మీటింగ్ అని కాదు, మేము ఒక్కొక్క మాటలు వింటుంటే కొన్నిసార్లు మాకు ఏంటంటే ఏమంటాం కదా, మనం భాషలో మాట్లాడుకుంటే ఫీజులు ఎగిరిపోయినా ఏమంటాం కదా సంథింగ్, అంటే దీని మీద ఓప్స్ కోల్పోయే విధంగా అప్పుడప్పుడు మా మాటలు వింటాము. బట్ మేము లీడర్షిప్ లో ఉన్నాం కనుక మాకు తెలుసు ఏమవుతుంది, మీరు బాగా చేస్తారని చెప్పి తెలుసు. బట్ ఎంత విన్నా కూడా ఒక్కొక్కసారి అవి మాకు లోపల కూర్చుంటున్నాయి మళ్ళీ. అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, లాస్ట్ లో మీరు విత్డ్రాలు పనిచేశారు ఇన్ని రోజులు, తర్వాత వచ్చేసి ఆ ఫార్మింగ్ చేసుకుంటున్నాము, ఫార్మింగ్ వేరే వాళ్ళకి సేల్ చేద్దామంటే దాని వాల్యూ చూస్తే భయం వేసి, అలా భయంతో ఉన్న సమయంలో ఇంకా కూడా పుండు మీద కారం జల్లిన విధంగా కొన్ని మాటలు వింటుంటే మాకు అలా అనిపిస్తుంది అనమాట. అంటే మేము ఏం చెప్పాలి మా టీంకి అని అనిపిస్తుంది అనమాట. మాకు కాదు, ఇక్కడ మాకు అంటే మేము ఇన్ని రోజులు ఇలా కొనసాగుతున్నామంటే మాకు 100% నమ్మకం అయిపోయింది కదా దాని గురించి, మళ్ళీ అందులో ఏమాత్రం డౌట్ లేదు. బట్ టీంకి మేము ఎలా చెప్పాలి, టీంకి ఏ విధంగా వాళ్ళని మేము మోటివేట్ చేయాలి మాకు తెలియలేదు. ఇన్ని రోజులు చాలా రోజులు అవుతుంది మన నోటిఫికేషన్ చూసి. సో ఈ విధమైన ఈ రోజు ఒక నోటిఫికేషన్ చూసాం ఎప్పుడైతే ఉందో, సో ఏమంటాం కదా మనం అప్పుడప్పుడు పోయిన పానం లేచి వచ్చిందన్న విధంగా ఈరోజు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ డీజే సార్, ఎందుకంటే చాలా చాలా మంచి విషయాలు అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. సో థ్యాంక్ గాడ్, ఇలాగే జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఈ విధంగా మరి ఎప్పుడైతే బర్నింగ్ సిస్టమ్ వస్తుందో అప్పుడైతే ఖచ్చితంగా పీవీసీ మెటా అనేది తగ్గిపోతుంది. అక్కడ 1.2 బిలియన్ ఏదైతే 150 కోట్లు ఉందో అందులో తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్ళు వీక్లీ మీకు చూపిస్తామని కూడా అంటున్నారు, 10 days వీక్లీ సంథింగ్ ఎలా చూపిస్తామని కూడా అంటున్నారు. సో ఈ విధంగా జరిగినప్పుడు మేము పీవీసీని ఎలా వాళ్ళు కొనుగోలు చేయాలి, అంటే వాళ్ళు ఎందుకు కొనరు, ఇది ఆ విధంగా మేము చూస్తాం ఎందుకు కొనరు అనే విధంగా మీరు ఆ మాటలు వర్డ్స్ యూటిలైజ్ చేశారు కనుక మాకు చాలా సంతోషం అవుతుంది. మాకు ఇప్పుడే అంతా జరిగిపోయింది అన్న విధంగా మాకు ఇక్కడ కనబడుతుంది, అంటే విజువలైజేషన్ అవుతుంది అట్లా. సో థ్యాంక్ యూ డీజే సార్. సో మంచి విషయాలు ఇక్కడ మీరు పొందుపరిచారు. సో వండర్ఫుల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. సో రేపటి నుంచి ఇంకా కూడా కొన్ని విషయాలు మన లీడర్స్ షేర్ చేసుకుంటారు. సో ఇట్స్ హోసమ్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది?
చాలా ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ అంతా మీరు చాలా క్లియర్ గా చదివి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సిస్టమ్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుతుంటే సిస్టమే నేరుగా వచ్చి మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అట్లా అనిపించింది నాకు. అంటే సిస్టమ్ వచ్చి చెప్పినట్లు అనిపించింది. అంటే అంత క్లియర్ గా నేను ఇలా చేస్తాను, ఈ విధంగా ఉంది, మీ సపోర్ట్ ఇలా ఉండాలి మీరు అని మీరు చెప్పారు. చాలా బాగా అర్థమైంది. ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడుతాను సార్. ఎస్ వెల్కమ్. సార్ అప్డేట్ లోనే ఇక్కడ మెయిన్ చేంజ్ తీసుకొని వచ్చిన సిస్టమ్ ఎక్కడంటే టోటల్ ఫోకస్ అంతా కూడా టోకన్ ఫార్మింగ్ లో కనిపిస్తుంది సార్. ఎస్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ టోకన్ ఫార్మింగ్ సెక్షన్ ఏం చేంజెస్ తీసుకొచ్చిందంటే ఇక్కడ పీవీసీ మెటాతో టోకన్ ఫార్మింగ్ చేయాలి. యూఎస్టీ కాకుండా పీవీసీ మెటాతో టోకన్ ఫార్మింగ్ జరగాల్సి ఉంటుంది. మీరు బాగా గమనించండి. నేను మళ్ళొకసారి చదువుతాను చూడండి. బర్నింగ్ క్యాంపెయిన్ కింద కొత్త టోకన్ ఫార్మింగ్ లో ఎవరైతే కొత్తగా ఇప్పుడు వరకు చేసింది పక్కన పెడితే ఇక మీదట కొత్తగా టోకన్ ఫార్మింగ్ అంటే మన పాత వాళ్ళు కూడా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఒక 10,000 పీవీసీ మెటాతో టోకన్ ఫార్మింగ్ చేస్తే, ఈ రోజు చేస్తే, రెగ్యులర్ రేపు చేస్తే, ఎవరైతే కొత్తగా టోకన్ ఫార్మింగ్ చేస్తారో కొత్త టోకన్ ఫార్మింగ్ ఉపయోగించిన పీవీసీ మెటా, కొత్త టోకన్ ఫార్మింగ్ దేంతో చేస్తున్నారు? పీవీసీ మెటాతో. కొత్త టోకన్ ఫార్మింగ్ ఉపయోగించిన పీవీసీ మెటా టోకన్ల సంఖ్య వారానికి చొప్పున మొత్తం పీవీసీ మెటా టోకన్ల సరఫరా అంటే ఇది టోటల్ సప్లై ఎంతమంది? 1.5 బిలియన్. ఈ ఏదైతే టోకన్ ఫార్మింగ్ లో పీవీసీ మెటాలతో చేస్తున్నామో ఎన్ని పీవీసీ మెటాలతో టోకన్ ఫార్మింగ్ 100 నుంచి 200, 300, 400, 500 కింద టేబుల్ ఇచ్చారు. ఎంతతో అయితే పీవీసీ మెటాతో టోకన్ ఫార్మింగ్ చేస్తున్నామో ఇదంతా కూడా ఒక వారానికి లెక్క కడుతుంది సిస్టమ్. ఒక్కొక్క పర్సన్ రాజేష్ గారు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఎంత పీవీసీ మెటాతో నువ్వు టోకన్ ఫార్మింగ్ చేస్తావో అది వారానికి లెక్క కట్టి ఎంత పీవీసీ మెటా టోకన్ ఫార్మింగ్ ఎంత, ఇప్పుడు ఎంతమంది 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది హోల్డర్స్ ఎంతైతే టోకన్ ఫార్మింగ్ చేస్తారో వారానికి లెక్క కట్టి ఈ యొక్క ఎంతైతే క్వాంటిటీ ఉందో, ఇన్ని లక్షల పీవీసీ మెటా టోకన్ ఫార్మింగ్ అయ్యిందో అంత బర్నింగ్ చేస్తుంది. అది టోటల్ సప్లైలో సిఎంసీలో మనం చూడొచ్చు. ఇప్పుడే మనకు 10,004 పీవీసీ మెటా చూపిస్తుంది క్లియర్ గా. సిఎంసీలో టోటల్ సప్లై తగ్గింది. సో వారానికి ఎంత తగ్గింది అనే దాన్ని నేను సిఎంసీలో మీరు చూడొచ్చు. కావాలంటే ఎంత బర్నింగ్ చేశాను నేను అనేది, పీవీసీ మెటా ఎంత బర్న్ అయింది అనేది మీరు సిఎంసీలో చూడొచ్చు అని చెప్తుంది. ఇది ఎంత చాలా ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎంత ప్లాన్ అంటే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రిస్టల్ క్లియర్, చాలా క్లియర్. పీవీసీ మెటాతో టోకన్ ఫార్మింగ్ చేస్తాం. ఎవరైనా టోకన్ ఫార్మింగ్ చేయాలంటే పీవీసీ మెటాతో చేస్తాం, నాట్ యూఎస్డిటీ. పీవీసీ మెటా ఎక్కడి నుంచో తీసుకొస్తావు? నువ్వు కొనుక్కొని వస్తావు. కొంటే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా రేటు పెరుగుతుంది. సో డిసెంట్రలైజ్ లో బయింగ్ జరుగుతుంది, టోకన్ ఫార్మింగ్ జరుగుతుంది, బర్నింగ్ జరుగుతుంది. ఈ బర్నింగ్ చేస్తే నువ్వు ఎంతైతే టోకన్ ఫార్మింగ్ చేస్తావో ఎంత క్వాంటిటీ 100 నుంచి 200, 300, 400, 500 ఇట్లా చేసిన దాని వల్ల నువ్వు వారానికి నీకు లెక్క కట్టి నేను రివార్డ్ రూపంలో మళ్ళీ నీకు పీవీసీ మెటా ఇస్తా. ఎంత పర్సెంట్ ఇస్తానన్నాడు? 5%, 15%, 20%. ఇక్కడ మీకు ఈ పాయింట్ మీకు అర్థమైందా? 100 నుంచి 200 సంబంధించినటువంటి పీవీసీ మెటల్ మీరు ఫార్మింగ్ చేస్తే పర్సెంట్ అంటే డైరెక్ట్ లెవెల్స్ అన్నారు. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 చూస్తాం కదా మనము. అక్కడ లెవెల్ 1 లో మీ డైరెక్ట్ లెవెల్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి ఎంత ఫార్మింగ్ జరుగుతుందో అక్కడ నుంచి మీకు రివార్డ్ వస్తుంది మనకి. ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంది. ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ గా ఉంది. పీవీసీ మెటా ఫ్యూచర్ ప్లాన్ మాత్రం, సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ప్లాన్ మాత్రం ఇది మాత్రం నాకు అనిపిస్తుంది విపరీతమైనటువంటి ధోరణిలో టోకన్ ఫార్మింగ్ జరిగితే పీవీసీ మెటా బయింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్ జరుగుతుంది బయింగ్. దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే టోకన్ ఫార్మింగ్ జరగాలంటే టోకన్ ఫార్మింగ్ నువ్వు చేస్తావు. ఎందుకు చేస్తావు? రివార్డ్ వస్తుంది. సో ఆ రివార్డ్ కోసమైనా మనం చేస్తాం. ఒక పీవీసీ మెటా ఎంత విలువైందో మనకు తెలుసు.
ధర పెరుగుతున్న కొద్దికి నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేస్తావు ఆటోమేటిక్ గా. ఎందుకంటే పీవీసీ మెటల్ నీకు ఒక వారంలో నీకు వస్తున్నాయి రివార్డ్ రూపంలో. 500 చేస్తే 20% సార్, అంటే 100 పీవీసీ మెటల్ వస్తాయి నీకు రివార్డ్ లో. 500 అంటే 50,000 పీవీసీ మెటల్ నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయాలి ఒక వారంలో. చేస్తే వారం రోజులు కంప్లీట్ అయిన తర్వాత నీకు 100 పీవీసీ మెటల్ రివార్డ్ రూపంలో పీవీసీ మెటల్ ఇస్తుంది. ఈ 50,000 పీవీసీ మెటల్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నీ దగ్గర ఉన్న యూజిటీతో స్వాప్ చేస్తావు, లేకుంటే నీకు లేనప్పుడు ప్యాంకేక్ షాప్ లో డిసెంట్రల్ ఎక్స్చేంజ్ లో వెళ్ళి కొంటే బయింగ్ జరుగుతా ఉంది. ఆ బయింగ్ జరిగిన పీవీసీ మెటల్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో యూటిలైజ్ అవుతా ఉంది. ఇక్కడ యూటిలైజ్ అయిన తర్వాత నీకు రివార్డ్ వస్తుంది పీవీసీ మెటల్. నీకు బయింగ్ 50,000 పీవీసీ మెటల్ బయింగ్ జరిగిందంటే టోకెన్ రేట్ పెరుగుతుందా పెరగదా? ఇట్లా 2 లక్షల మంది ఇది చాలా ఫ్యాంటాస్టిక్. నాకైతే అద్భుతం అనిపించింది. ఇది జరిగితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఇంప్లిమెంటేషన్ 100% అయిందంటే మాత్రం పీవీసీ మెటల్ రేట్ మాత్రం 100% పెరగడం మాత్రం పక్కా. ఫ్యాంటాస్టిక్ ప్లాన్ సార్, ఫ్యాంటాస్టిక్ నోటిఫికేషన్. ఇంకా నాకు అర్థమైంది, ఇంకా ఎవరెవరికి ఏ రకంగా అర్థమైంది అనేది లీడర్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా పార్ట్నర్స్, ఏంటంటే ఈ రోజు ఈ రకంగా వాళ్ళు ఏంటంటే మనకి క్రిస్టల్ క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది ఏం జరగబోతుంది. సో మేము పూర్తిగా ఓపెన్ అప్ చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఓపెన్ చేసేవాళ్ళు కాదు, మనకి పూర్తిగా హైడ్ చేసేవాళ్ళు. ఏదైనా ఏం జరగబోతుంది ఏంటి అనేది మనకు తెలియదు. సో లాస్ట్ 2 months నుంచి అయితే మీ అందరికి నేనే చెప్పాను, ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. బట్ వచ్చిన తర్వాతనే మనం చూస్తాం. సో 15 to 20 అని చెప్పేసి ఫిబ్రవరి 15 నుంచి 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపల మనకు ఖచ్చితంగా సంథింగ్ అయితే వస్తుందని చెప్పాం. సో అదే విధంగా ఇక్కడ రావడం జరిగింది. సో అందుకే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను పీవీసీ మెటా టీమ్ కి, పీవీసీ వాళ్ళకి. ఇక్కడ ఈ బర్నింగ్ అనేది కేవలం 100 రోజులు మాత్రం చేస్తానని చెప్పాడు. మళ్ళా అదొక లిమిటెడ్ పీరియడ్ ఉంది. అది కూడా 100 రోజుల్లోనే మనకు బర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. రివార్డ్ కూడా 100 రోజుల్లోనే వస్తుంది అనుకుంటా నేను. కమ్యూనిటీకి ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అర్థం ఏంటంటే కమ్యూనిటీకి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో ఎనీవే, సో మనకి ఈ రోజు ఒక నోటిఫికేషన్ చూస్తే, సో మీ అందరికి దయచేసి మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు పూర్తిగా మీ అందరికి అర్థం కాకపోవచ్చు, బట్ నిదానంగా ఒక 2 to 3 days లో పూర్తిగా మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పటికి కూడా మేము పిన్ టు పిన్ అయితే చదివి మీకు వినిపించాము. ఓకేనా? సో థ్యాంక్ యూ రీడర్స్. సో మీకు కూడా ఇంకా ఏం అర్థమైంది, ఇంకా మరి ఏంటి, సో మీకు ఎలా అనిపించింది, మీరు కూడా షేర్ చేసుకుని బాగుంటుంది. కోటేశ్వర్ సార్ వెల్కమ్ సార్. వారానికి బర్నింగ్ అవుతుంది కదా, అది ఎలా సార్? వారానికి ఒకసారి బర్నింగ్ అవుతుంది అంటున్నారు కదా. వారానికి ఒకసారి బర్నింగ్ అవడం కాదు, వారానికి ఒకసారి బర్నింగ్ ఎంత బర్నింగ్ అయింది అనేది మనకు సిఎంస్ లో చూపిస్తాడు. అదే సార్. సో నెక్స్ట్ ప్లీజ్ వెల్కమ్. చాలా సైలెన్స్. ఎనీ లీడర్స్ వింటున్నారా? అసలు మీటింగ్ లో ఉన్నారు నెంబర్స్ అయినా ఓన్లీ, లేకపోతే ఉన్నారా కరెక్ట్ గా వింటున్నారా, లేదా ఓన్లీ నెంబర్ అయినా? 181 మెంబర్స్ కనబడుతున్నారు. ఎస్, 2 మరి హ్యాండ్ రైజ్ వచ్చాయి. ప్రకాష్ ఇక్కడ రాజమల్ల సార్ సన్ వచ్చారు, వెల్కమ్ సార్. ఆ తర్వాత ప్రకాష్ శీలం సార్ మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు వచ్చారు. ఓకే, వెల్కమ్ సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ అందరికీ నమస్కారం సార్. ఇవాళ వచ్చిన అప్డేట్ గురించి చాలా చక్కగా మీరు అంటున్నారు కదా సార్, క్రిస్టల్ క్లియర్ గా వివరించారు సార్. సిస్టమ్ మన కోసం ఏం చేస్తుంది, మన సిస్టమ్ కోసం ఏం చేయాలి అనేది కూడా మనకు సిస్టమ్ ఇంటిమేషన్ ఇచ్చింది అని చెప్పేసి చక్కగా చెప్పారు సార్. ఈ తర్వాత చంద్రశేఖర్ సార్ కూడా దాని గురించి వివరించారు సార్, చాలా బాగుంది. సో మీరు అనే ఒక్క పదంలో నేను పొద్దున కూడా మీటింగ్ లో ఒక్క పదం వాడాను సార్. సో ఎవరు ఏ సిస్టమ్ అయినా చేసుకోనండి, ఏ సిస్టమ్ గురించి అయినా వెళ్ళొచ్చు సార్, రావచ్చు పోవచ్చు. సో ఎవరు ఇక్కడ ఇదే ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్పరని మీ మాటగా కూడా చెప్పారు సార్. సో నేను కూడా పొద్దున అంటే కొన్ని మీటింగ్లలో వింటే నాకు పీవీసీ మెటా గురించి మన వాళ్ళే కొంచెం వేరే రకంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయే పొద్దుట మీటింగ్ లో కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది సార్. సో ఏమంటున్నా పొద్దున మాట్లాడిన తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొంచెం లోపల బాధపడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా ఇబ్బందిని కలిగించాయేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను సార్.
ఆఖరికి ఆగలేక మనకు మన మన సార్ కూడా ఒకసారికి ఫోన్ చేసి, సార్ నేను పొద్దున మాట్లాడింది కరెక్టేనా, అయితే మనం ఏ సిస్టమ్ అయినా చేసుకోవచ్చు కానీ మనకు అన్నం పెట్టిన తల్లి లాంటి సిస్టమ్ పెర్ల్ వైన్ అయితే పెర్ల్ వైన్ లో పీవీసీ మెటా భాగం సార్. సో ఈ సిస్టమ్ గురించి వేరే సిస్టమ్ కాడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎన్ని లక్షలు తీసుకున్నాం అనేది నేను విన్నాను సార్ లీడర్ల నోటి ద్వారా. సో అదే కొంతమంది వేరే మీటింగ్ లో మాట్లాడుతుంటే వాళ్ళు మన సిస్టమ్ లో ఉన్న వాళ్ళు కూడా నాకు నా డౌన్ లైన్ లో ఉన్న వారు కూడా విని, సార్ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరికి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు, మరి వాళ్ళు మాట్లాడితే నన్నేం చేయమంటారు. సో నేను చెప్పేది అయితే ఒకటే, పీవీసీ మెటా ఎప్పటికీ అంతం కాదు. సో ఎవరైతే పీవీసీ మెటాలో ఈ రోజు మనం విత్డ్రాల్ అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రోజు లేకపోవచ్చు, కానీ మొన్నటి దాకా ఇచ్చినప్పుడు విత్డ్రాల్ చేసుకొని తిన్న వాళ్ళమే ఈ రోజు వేరే చోటుకు వెళ్ళిన తర్వాత నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు, ఇలా ఇట్లా అని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడుతుంటే కొంచెం నేను కూడా బాధని పొద్దునే తట్టుకోలేకపోయాను సార్. సో విన్న తర్వాత నాకు అనిపించింది, అదే పొద్దుట మాట్లాడాను. అక్కడనైనా ఇక్కడనైనా మరొకసారి నేను చెప్తున్నాను సార్, ఎవరిష్టం వచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ పాలు తాగి తల్లి కొమ్ము గుద్దిన విధంగా కనీసం మాట్లాడుకుంటుంటే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం సార్. సో మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు, విన్న అందరికీ, కుటుంబ సభ్యులకు కూడా ఈ రోజు అప్డేట్ వచ్చిన సందర్భంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి మనము ఇది అక్కడ రాంగ్ అని చెప్తున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇందాక మీరు ఒక విషయం వాడారు, అదే కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనము మరి పాలు తాగిన మరి ఆ విధంగా ఉంటుంది. సో ఎక్కడైనా గుర్తుంచుకోండి సార్, మీరు చేసుకోండి, తప్పులేదు. బట్ ఇక్కడ వచ్చి అది సరిగ్గా లేదా అని కూడా మిమ్మల్ని అనట్లేదు. ఎందుకంటే నీవు టీం చేసుకోవడానికి మనం దీన్ని, నువ్వు చెడు అయితే చెడు అవ్వదు. నువ్వు ఆల్రెడీ నువ్వు మీటింగ్లు పెట్టి చెప్పు, నువ్వు ఇంకొకటి చేయు, ఇది చెడు అనేది అవ్వదు. అది వేరే విషయం. మన అపోహ అది. మనం దీన్ని పీవీసీ మెటాని నువ్వు ఎంత నెగిటివ్ చేస్తున్నావో అంత మాకు బెనిఫిట్. నువ్వు ఎంత నెగిటివ్ చేయాలనుకుంటావో అంత మాకు బెనిఫిట్ సార్. ఇట్స్ రియల్లీ నువ్వు అనుకోకుండానే ప్రమోట్ చేస్తున్నావు. సిస్టమ్ ఇక్కడ అదే మాట చెప్పింది, నన్ను ప్రమోట్ చేస్తున్నావు, చేయండి ప్రమోట్, అలాగే నో ప్రాబ్లం. మీరు కనీసం ఇట్లానే మీటింగ్ పెట్టి చెప్పండి సార్, పీవీసీ మెటా మంచిది కాదు, పీవీసీ మెటాకి మీరు రాకూడదు, పీవీసీ మెటా మీరు చేయకూడదు, ఇలా మనకు డబ్బులు రావు అని చెప్పండి, మంచిదే సార్. నాకే చెప్పినారు పబ్లిక్ 2000 సంథింగ్ 22లో ఆగస్టులోనే నాకే చెప్పారు సార్ చాలా మంది అమితిస్ట్ లీడర్లు, మన తోపాజ్ లీడర్లు, తోపాజ్ లాస్ట్ సార్ రూబీ లీడర్ నాకే చెప్పారు, అది మనీ కాదు సార్. నేను మరి 2 వ్యాట్లో 1 lakh చేశాను, నో ప్రాబ్లం, ఎక్స్పెక్ట్ దాని గురించి, బట్ అది మనీ కాదు. ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ మంచిది ఉంది, చేసుకో అన్నాడు. అది మనే కాదు అన్నాడు. అది మనే కాదు అంటే, మనీ కాదంటే అర్థం ఏంటి చెప్పండి సార్? అది ఎక్కడ చెల్లుబాటు అవ్వదు అంటే దాంతో నువ్వు యూహెచ్డి మారదు, నీకు ఏది మారదు, అసలు పైసలే రావు సార్. రోజు 2.5 వస్తుంది కదా సార్ ఒక వ్యాలెట్లో అంటే, వస్తుంది సార్, అక్కడ కనబడుతుంది, అంతేగాని నీకు అది విత్డ్రాల్ అవ్వదు, నువ్వు మనీ చేసుకోవాలి. ఏమైంది సార్? ఏమైంది? అతని పేరుకు లేడు అంటే, పేరుకు లేదు అంటే నేను అతను నెగిటివ్ మాట్లాడలేదు, అసలు అతని పేరే లేదు ఇప్పుడు, ఎక్కడా కూడా లేదు ఆ పేరు, ఎక్కడా కూడా ఆ పేరే లేదు. సో అతను లేకుండా అయిపోయారా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అతని గురించి పర్సనల్ తప్పు మాట్లాడడం కాదు, అతను లేకుండా అయిపోయాడు తప్ప పీవీసీ ఏమైంది సార్? పీవీసీ ఏమైంది? దట్స్ నంబర్ 1 చేసుకున్న వాళ్ళకి. అఫ్కోర్స్ తక్కువ చేసుకున్న వాళ్ళకి లాభం రాలేదు, నెగిటివిటీ నేనే చెప్పాను నిన్న, 100-200 చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ లేదు, అది నేనే చెప్పాను ఆల్రెడీ. బట్ అతనే లేడు ఇక్కడ. పీవీసీ మీద ఏమైంది? 2.5 సంవత్సరాలు గడిచింది, పొందుతుంది సార్. ఎస్ అదనమాట సార్. అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నా కూడా పీవీసీకి మేలే, చేసుకోండి సార్. ఇప్పుడు కూడా మేము చెప్పగలను కదా, చెప్పుకోండి సార్, మీరు మంచిది అని చెప్పుకోండి సార్. మాకు ఇంకా మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది సార్. చెప్పుకునే వాళ్ళు, మీరు మంచిది అని చెప్పుకునే వాళ్ళు చెప్పుకోండి సార్. మేము ఎవరిని ఆపడతాం, మేము మీ దగ్గరికి వచ్చి మేము ఆపం, ఓకేనా? సో ఏది ఏమైనా సార్, ఇట్స్ గ్రేట్, మనది అవబోతుంది ఖచ్చితంగా, ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. సో నెక్స్ట్ ఏం లీడర్, నేను మాట్లాడుతూ ఉంటాను సార్. నేను మాట్లాడుతూ మళ్ళీ నాకు మైక్ ఇచ్చారంటే మీరు ఎవరు మాట్లాడలేరు, అందుకని చెప్పేసి వెల్కమ్ సార్, మాట్లాడండి సార్ మీరు. ఎందుకంటే ఈ రోజు మంచి అప్డేట్ వచ్చింది కనుక మీతో సుధాకర్ సార్ మీరు మరి కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్.
సుధాకర్ సార్, తోపాజ్ అండ్ ఎమరాల్డ్. చాలా రోజులు అవుతుంది మనం మాట వినక, మీ మాట వినక కూడా. ఎస్ రాజేష్ సార్, సార్ నమస్తే సార్. నమస్తే. కోల్డ్ అయింది సార్, కోల్డ్ అయింది. సరే సార్, సరే, పర్లేదు సార్, ఎందుకంటే అవును కష్టం అవుతుంది, ఎందుకంటే మనకు ఈ కోల్డ్ లో ఉన్నప్పుడు. అవును సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. మిమ్మల్ని నేను మళ్ళీ ఒకసారి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాట్లాడించండి సార్, వేరే వాళ్ళతో మాట్లాడించండి. ఓకే సార్, షూర్ ఖచ్చితంగా. సో వెల్కమ్ సార్, ఎన్ని లీడర్స్. ఇంకా మీరు ఓకే, మీకు ఎందుకంటే ఈ రోజు మీరు ఇలా ఉన్నా కూడా ఒక 1 వీక్ తర్వాత లేదా ఒక 10 days తర్వాత మాత్రం మీరు అందరూ కూడా ఒక మనకు ఒక మంచి ఇదిలో ఉన్నామన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఓకేనా? సో మరి పార్ట్నర్స్, ఇంకా మరి టైం అవుతుంది, అందుకని చెప్పేసి మాట్లాడేది అనేది నేను అందుకే. వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. సార్ విత్డ్రాల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ ఈ అప్డేట్ లో? ఉంది కదా సార్, ఇందులో ఇప్పుడు మీరు చదివినప్పుడు మీరు వినలేదా సార్? విత్డ్రాల్ గురించి మనకి ఇంకా 10 days విత్డ్రాల్ ఎక్కువ మొత్తంలో ఇస్తాను అంటుంది, కానీ అదే ఈ రేపటి నుంచి ఏమైనా అవుతుందా అని. లేదు, అవ్వదు. కాదు సార్, అంత తొందర, అంత అర్జెంట్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం దీన్ని ఇక నన్ను అడిగితే మనం విత్డ్రాల్ ఇన్ని రోజుల నుంచి ఆగారు అనుకున్నాం, కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి విత్డ్రాల్ ఆగిందన్న భ్రమలో మనం ఉండాలి సార్. అదే ఓవరాల్ గా మనకి వచ్చిన అప్డేట్ మనకి పాజిటివ్ గానే తీసుకోవచ్చు అంటారా? చాలా పాజిటివ్ సార్. ఇక మీరు 100% లో ఎంతవరకు పాజిటివ్ తీసుకోవచ్చు అంటే నన్ను అడిగితే నేను 100% పాజిటివ్ అంటాను ఇందులో. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇదంతా ఆపింది కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటారంటే సార్, నేను రేపు వస్తున్నాను అంటే వీళ్ళు 6 నెలలు అవుతుందని చెప్పి అనుకోవాలా. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఇప్పటిదాకా నేను జరిగిన ఈ ఎనాలిసిస్ ప్రకారము వీళ్ళు ఏంటంటే ఇంకొక 1 నెల రోజుల్లో మనకి జరుగుతుంది అంటే దాన్ని ఒక 3 నెలలకి వేసుకోవాలి మనం వ్యవధి. సో అది జరిగింది, ఇక జరగదు అట్లా, మరి అంత డిలే జరగదు సార్ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని ఇంటర్నల్ విషయాలు మేము మాట్లాడరాదు ఇక్కడ, అది ఎందుకు ఆగింది అనేది కూడా మాకు తెలుసు, కానీ మేము వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. వై, ఎందుకు అట్లా అని చెప్పేసి ఆ ఫైట్ మేము చేయడం జరిగింది చాలా సార్లు అంటే చాలా సార్లు ఫైట్ చేయడం జరిగింది. బట్ తను నోరు విప్పట్లేదు. కానీ ఏం తీసుకురావాలో అది ఇక్కడ రాశాడు ఈరోజు. నేను ఏం చేస్తాను అనేది కనీసం మాకు తెలియాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ అన్నాను గుర్తుందా సార్ మీకు? ఎన్నోసార్లు ఇక్కడ నేను ఈ వర్డ్స్ వాడాను. వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, అసలు ఏంటో తెలియదు అని ఆ మాట వాడమా లేదా? అదే మాటను అక్కడ కూడా మేము వాడడం జరిగింది. ఓకేనా? బట్ డోంట్ వరీ సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఏమేమి చేస్తున్నానంటే ఇది పెరగడానికి విత్డ్రాల్ ఆపాను, అదొకటి. విత్డ్రాల్ ఆపాను, ఓకే, ఇంకొక 10 నిమిషాలు తీసుకున్నాం. అయితే విత్డ్రాల్ ఆపాను, తర్వాత బర్నింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నాను. సో బర్నింగ్ ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్లు వాడినాడు, ఇప్పటిదాకా మనం చదువుకున్నాము. సో తర్వాత బర్నింగ్ అవుతుంది లేనిది కూడా నేను మీకు వీక్లీ లేకపోతే 10 days ఒకసారి నీకు CMC లో చూపిస్తాను అంటున్నాడు. సో కనుక CMC లో ఎందుకు చూపిస్తుంది? ఇక్కడ నోటిఫికేషన్ లో చూపిస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ మన కమ్యూనిటీకి మాత్రమే తెలుస్తుంది. అదే CMC లో చూపిస్తే సార్ అది ఇంటర్నేషనల్. వింటున్నారు సార్? కాశీ వెంకటేశ్వర సార్, మీరు వింటున్నారా? అది అందరికీ కనబడుతుంది. కనుక కొనుగోలుదారులు పెరుగుతారు, అంటే కొనడానికి మొగ్గు చూపుతారు ఎక్కువ మంది అని చెప్తున్నాడు. మేము అలాంటి ప్రయత్నం తీసుకొస్తున్నాము, ఖచ్చితంగా ఇది జరుగుద్ది అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ నోటిఫికేషన్ లో ఈ రోజు వచ్చిన. ఎస్ సార్, దీన్ని ఇప్పుడు మాత్రం పాజిటివ్ గా తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కొన్ని సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సిస్టమ్ డెవలప్మెంట్ రూట్ లోనే ప్రయాణం చేస్తున్నా, జర్నీ చేస్తుందని భావించవచ్చా సార్? ఎస్ సార్, అదే కదా సార్. ఇప్పుడు ఎందుకంటే నేను నోటిఫికేషన్ ఇస్తానని చెప్పలేదు ఇక్కడ. నోటిఫికేషన్ అంటే ఏంటంటే సార్, మనకే అర్థమవుతుంది, ఓన్లీ కమ్యూనికేట్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే pvsmedia.io.com లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కనబడుతుంది నోటిఫికేషన్ లో ఇస్తే. బట్ ఏమన్నాడు, నేను CMC లోనే ఇస్తాను అని చెప్తున్నాడు. CMC లో ఎందుకు ఇవ్వాలి అంటే, ఇక్కడ మనతో పాటు ఇతరులు కూడా దీన్ని మొగ్గు, అంటే దీన్ని కొనాలన్న ఒక ఆలోచన కలిగిస్తాడు అనమాట. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓవరాల్ గా మా కమ్యూనిటీకి మేలు జరగాలని కోరుకుంటున్నాం సార్. మనందరం కూడా ఎంతో మిలియనర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. సిస్టమ్ తీసుకునే నిర్ణయాల వల్ల మనందరం సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ఏమన్నాడు అంటే, ఇక్కడ ఒక 4-5 పదాలు వాడారు మంచి సార్. ఇది మేమేం చేయలేము అంటే సిస్టమ్ ఏమంటుందంటే ఇక్కడ, ఇదంతా మీ సహకారంతో, మీ ప్రమోషన్స్ తో, మీ వల్లనే జరిగింది అని చెప్తున్నాడు ఇక్కడ. సో అంత మేము ఇక్కడ, మీరు ఇట్లా అంటున్నారు కదా సార్, కొంతమంది ఇక్కడ మన వాళ్ళు
సార్ ఇది ఏంది సార్, ఇది మీరు నన్ను వినండి సార్, ఇక్కడ కొంతమంది ప్రశ్నలు కూడా నన్ను, ఏంది సార్ మీరు మీటింగ్ చేస్తారు, ఎందుకు సార్, అది ఏమవుతుంది సార్ అని అన్నాడు. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, బట్ ఎవ్రీడే మన మీటింగ్ ని యథావిధిగా రన్ చేస్తున్నాం. పైసలు వచ్చినాయా లేవా, ఎంతమంది వచ్చారు, లేకపోతే ఎవరేమంటున్నారు కాదు. ఫైట్ సార్, ఫైట్ చేయాలి, ఫైట్ చేయాలి, ఫైట్ చేయాలి. ఫైట్ లేకపోతే, ఫైటింగ్ చెప్తే ఈ రోజులలో ఏమీ లేదు మనం. అందుకే ఈ రోజున మనము చూడండి సార్, మీరు 6-7 సంవత్సరాల అయిన తర్వాత బాబు అయిన తర్వాత పిల్లాడికి కూడా కన్న తల్లి కూడా అన్నం పెట్టదు. అంటే వాడికి తెలిసి వచ్చింది, వాడికి ఏంటి అన్నం ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది, మనకి మాటలు వచ్చు, వాడిని పెంచింది. తో అక్కడ వాడు ఆకలి అవుతుంది అనకపోతే అన్నం పెట్టదు, లేకపోతే లేటుగా వస్తుంది దగ్గరికి. సో ఇక్కడ మనము ఇలా సిస్టమ్తో మనం ఫైట్ చేస్తున్నాం సార్. ఆ ఫైట్ అనేది అక్కడ వెళ్తుంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకు తెలుసు. బట్ అవన్నీ మనం ఇంటర్నల్లీ చెప్పరాదు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. డోంట్ వరీ సార్, ఇది మనం 100% పాజిటివ్ గా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో సార్, 100% దీన్ని పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఒక విత్డ్రాల్ మాత్రం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక టైమింగ్ అనేది లేదు. నేను ఒక మాట వాడాను ఇక్కడ సార్, ఒక 15-20 days పట్టచ్చు అని వాడాను అక్కడ, ఇంకా నేనే వాడాను, అది సిస్టమ్ అక్కడ రాయలేదు ఆ విషయం. ఓకేనా సార్? ఓకే, ఈ మంత్ ఎండింగ్ లోపు రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మనం అనుకుందాం, కోరుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోరుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, ఇదంతా మనదే సార్, మన అందరం మాట్లాడుకుందాం, ఏముంది సార్ దాని ఏముంది. ఓకే సార్. సో నెక్స్ట్ సార్ మెటావర్స్ గురించి ఏమన్నా అది ఇప్పుడు కాదు సార్, అది ఎప్పటికంటే మనకి ఏప్రిల్లో వాడతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, మే 25 వరకు కూడా ఇక్కడ రాశాడు. కానీ మధ్యలో ఏమవుతుందంటే సార్, అది మళ్ళీ అప్డేట్ మారుద్ది. అది వేరు, ఇది వేరు. ఇది ఇంటర్నల్లీ. ఇప్పుడు మీరు మాట్లాడేది, మీరు అడిగేదేమో ఇంటర్నల్లీ, అంటే ఎవరికైతే కమ్యూనిటీ గురించి మాత్రమే అది మెటావర్స్. ఓకే, సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చిన అప్డేట్ లో దాని గురించి ఇవ్వచ్చు సార్. అది మామూలు విషయం కాదు, వాడు ఆపడంటే అక్కడ అది మనము ఏదైతే మనము మన టోకెన్, మన రివార్డ్ వాల్యూ ఏదైతే వస్తుందో మన డిపి ద్వారా వచ్చేది, అది మనము అది మనదే సార్. దానికి వాడు ఖచ్చితంగా మేలు చేస్తాడు సార్. ఎందుకంటే ఆ డిపి విషయాన్ని వదలడు. అది డిపి సార్, అది డిపి మనదే, మనకు 200% ఇచ్చాడు. దాని ద్వారా మీరు లాయల్టీ లైఫ్ టైం పొందుతారని చెప్పింది సార్. లైఫ్ టైం, అదే లాయల్టీ సార్, అదే లాయల్టీ. ఇప్పుడు ఆగిన 25% సార్, ఇప్పుడు ఆగిన 25% ఏదైతే 15 ఇప్పుడు వాళ్ళు ఆపుతున్నారో మనకి, ఇది 25%. అంటే ఓవరాల్ గా సపోజ్ మీరు 2000 పీవీసీ మెటా పెట్టారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా. చాలా తక్కువ మంది 2000 పెట్టారు కదా. సో ఇప్పుడు 500 ఆగింది. ఆ 500 ని మామూలుగా ఉండదు, అది బాగుంటుంది సార్ అది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ఇలాంటి విషయాలు అడగండి సార్, మాకు కూడా కొంచెం మరి ఈరోజు వచ్చిన విషయాల్లో కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. సో పబ్లిక్ ఎస్ సార్, ఇక్కడ బర్నింగ్ మనతోటే చేపిస్తున్నారు కదా ఈ టోకెన్ ఫార్మింగ్ రోజు. బర్నింగ్ సిస్టమ్ మనతోటే బర్నింగ్ చేపిస్తున్నారు, మనతోనే ఉంటది. నెక్స్ట్ సిస్టమ్ కూడా దాని ఒక డిసిజన్ తీసుకుంటది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక విషయం వాడారు, మీరు మర్చిపోయి ఉంటారు, అది రేపు మాట్లాడదాం. ఏంటంటే మీరు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, అది బర్నింగ్ లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది అని ఒక మాట వాడారు. అది రేపు మాట్లాడుకుందాం దాని గురించి. అది కూడా వాడారు అన్నమాట. దాని గురించి రేపు మాట్లాడదాం. 9 పార్ట్నర్స్ ఇంకా ఉండండి సార్. ఇంకా మనము వీళ్ళ యొక్క మనమేమో రోజు చెప్తా ఉంటాం కదా, మనం ఈ రోజు తక్కువ చేసి పబ్లిక్ ని, మన పార్ట్నర్స్ ని మనం మాట్లాడదామని నా ఆలోచన అన్నట్టు. అందుకే నేను ఇంకొక 10 నిమిషాలు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేశాను అనమాట. లేదంటే టైం అయిపోయింది ఆల్రెడీ మనది. సో మీ అందరికి చెప్పాము నేను, ఎందుకంటే ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుందామని చెప్పాము. సో మీరు మాట్లాడితే తీసుకుందాం, లేకపోతేనేమో మన మామూలుగా అయిపోతుంది. కానీ సాయిరామ్ సార్, వెల్కమ్ సార్. మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఒక 1 or 2 minutes రండి సార్. సాయిరామ్ సార్, మీ మాట కూడా చాలా రోజులు అవుతుంది. ఓకే, మరి సార్ బిజీగా ఉన్నట్టున్నారు. సో ఎనీవే పబ్లిక్ కూడా మరి తగ్గారు అనుకున్నాను, పెరిగారే. ఓకే, ఏమో మంచిదే. అయితే ఇది ఎప్పుడైతే మనకు 11 దాటుతుందో అప్పటి నుంచి వెళ్ళి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ ప్రకాష్ సార్, వెల్కమ్. మీ వాయిస్ రావట్లేదు సార్. ప్రకాష్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు సబ్జెక్టు మంచిగా అన్ని విషయాలు మంచిగా అర్థమయ్యేటట్టు మంచిగా అన్ని విషయాలు చెప్తుంది సార్. బర్నింగ్ గురించి కూడా చాలా విషయాలు చెప్పిండ్రు.
అసలు పీవీసీ మెటా అంటే కూడా ఎవరికి తెలియని విషయాలల్లో అసలు క్రిప్టో కరెన్సీ అంటే కూడా తెలియని వాళ్ళకి కూడా మంచిగా సబ్జెక్టు మంచిగా అందిస్తున్నారు సార్ మీరు. నేను శ్రీలం ప్రకాష్ కరీంనగర్ సార్. నేను $100 టోకెన్ ఫార్మింగ్ చేశాం సార్. మార్షెట్టి ఆనంద్ కూడా $100 టోకెన్ ఫార్మింగ్ చేశాను సార్. ఇద్దరం ఒకసారి చేసినాము. నాకు డైలీ $5 వస్తున్నాయి సార్. మొదట్లో ఏంటంటే $1.50 $2 వస్తుండే. మొన్న కరుణాకర్ రెడ్డి సార్ చేసిన కాంచి ఇప్పుడు నాకు రోజుకి $5 వస్తున్నాయి సార్. మన అది షీడ్ ఫండింగ్ లా నాకు డైలీ 380 టోకన్స్ వస్తున్నాయి సార్. డైలీ 380 వస్తున్నాయి సార్. మార్షెట్టి ఆనంద్ గారు లైన్ ఉన్నారా? మార్షెట్టి ఆనంద్ గారు లైన్ లో ఉన్నారా? ఉంటే సార్ వెంటనే హ్యాండ్ చేస్తా సార్, రేపు మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చారు, ఓకే మాట్లాడండి సార్. వచ్చారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. రాయ సార్ నమస్తే. నమస్తే ప్రకాశ్ అన్న నమస్తే. ప్రకాశ్ అన్న నమస్తే. నమస్తే సార్. రాయ సార్ అది ఎల్లుబాటు ఆఫర్ చేసినాం సార్ నిన్న. గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, మంచి డిసిజన్ సార్. మళ్ళా ఒకసారి మళ్ళా 300 పెట్టి మళ్ళీ చేద్దామని చూస్తాను సార్. ఒక 4-5 రోజుల చేయండి సార్, చేసుకోండి సార్, మంచిదే కదా సార్. ఇప్పుడు సిస్టమ్ మనకు ఈ రోజు పూర్తిగా మీటింగ్ విన్నారు కదా. విన్నాం సార్. మీరు చెప్పిన అన్ని మంచిగా ఉన్నాయి సార్. మాకు అందరికి సంతోషమైన వార్తలు చెప్పారు సార్. మన కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా నెక్స్ట్ ఎనీ లీడర్స్? ఓకే, కౌంట్ డౌన్ తగ్గింది, ఒక 30 మెంబర్స్ తగ్గిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే 11 వరకు మన మైండ్ సెట్ ని ట్యూన్ చేసి పెట్టాం మనము. అందుకని చెప్పేసి అలా తగ్గుతూ వస్తుంది కౌంటింగ్ అంటే మన పార్ట్నర్స్ ఎందుకంటే నిద్రపోతారు. 11 వరకు వాళ్ళకి ట్యూన్ చేసాం మనం. సో ఎనీవే మై పార్ట్నర్స్, సో మంచి అప్డేట్ తో ఈరోజు మన సిస్టమ్ అయితే మనకి మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో 100% దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు సార్. 100% దీన్ని మనం దీంట్లో ఏమాత్రము తేడా ఉండకపోవచ్చు సార్. నన్ను అడిగితే 99% తేడా ఉండకపోవచ్చు. అంటే డిలే విషయాలన్నీ కరెక్టే, బట్ డిలే గురించి మాట్లాడుతున్నాను. అంటే టైమింగ్ లేట్ గురించి అంటున్నాను. ఆ డిలే గురించి అంటున్నాను. ఇక్కడ ఒక 99.00000.1% మేబీ డిలే ఉండొచ్చేమో, కానీ అది కూడా ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మంచి విషయాలు అయితే మనము ఈరోజు చూసుకున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి, వెళ్ళిన వారికి కూడా థ్యాంక్ యూ చెప్దాం. వెళ్ళిన వాళ్ళకి కూడా. సో 192 మెంబర్స్ ఈరోజు చూసాం. సో అలా రోజు రండి సార్. మీరు అప్డేట్ వినాలని రాకూడదు సార్. ఎందుకంటే మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సార్, ఇప్పటిదాకా ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి డిఫరెంట్ బెనిఫిట్, కొత్త వాళ్ళకి డిఫరెంట్ బెనిఫిట్ ఉంటుంది, అంతే ఉంటాయి సార్. సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. సో మనస్ఫూర్తిగా జై పీయూష్ మెటా అని చెప్పేసి అందరు లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ everybody. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ జై సార్. పరల్వాన్, జై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పరల్వాన్, జై పీవీసీ మెటా. జై పీయూష్ మెటా. జై రాజేష్ సార్. జై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మంచి అప్డేట్ అయితే ఈరోజు చూసాం సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికి నమస్తే. రేపు మళ్ళీ 9:40 కలుద్దాం. ఓకే.